డోంట్ వరీ డాక్టర్ త్రయాంగ్, ఇవాళ నైట్ లోపు రిపోర్ట్ ఇచ్చేస్తాను. ఓకే. మిగతా అసిస్టెంట్లందరూ ఎక్కడ? ఎంతో పని పెండింగ్లో ఉంది, ఎలా కంప్లీట్ అవుతుంది? డాక్టర్ త్రయాంగ్ చాలాసార్లు ఫోన్ చేశారు. మేం కూడా ఆ పని మీద ఉన్నాం. రాత్రిలోగా మీకు రిపోర్ట్ వస్తుంది. ప్రీతి ఎక్కడుంది? తను ఇక్కడే ఉండాలి కదా. తనని పిలువు, పని కంప్లీట్ చేయి. ప్రీతికి వర్క్ ఎక్స్పీరియన్సే లేదు. అలా కాదు, పని చేస్తే కదా ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. తనని పిలువు, వెంటనే ఫోన్ చేయి. ఏంటి విషయం? ఏంటి? నేను లేకుండా మనసు అక్కడ లేదా? ప్రీతి తొందరగా ల్యాబ్కి వచ్చేసాయి. నైట్లోగా ఒక రిపోర్ట్ పంపాలి. లేదు లేదు, నేనెలా? ఇంకా వంట చేయలేదు, మేడ్ రాలేదు. భోజనం బయట కొనుక్కుందాం ప్లీజ్. ఈరోజు నా టాలెంటెడ్ అండ్ స్మార్ట్ వైఫ్ అవసరం ఇక్కడ ఉంది. అరే ప్రీతి బంగారం, వచ్చేసావా? ఇప్పుడే నా టెన్షన్ పోయింది. ఇది నీ ల్యాబ్. ఇప్పుడు దీన్ని నువ్వే కంట్రోల్లో పెట్టుకోవాలి. నీ టాలెంట్ చూపించి దీన్ని ఇంకా సక్సెస్ఫుల్ చేయాలి. సాగర్ బాబు, చెప్పండి. ఒక పనుంది, ఇలా రా. అన్నట్టు ఆ డాక్టర్ త్రయాంగ్ రిపోర్ట్ని తొందరగా ఫినిష్ చేయి. ఇవాళ నైట్ ఎలాగైనా ఆయనకి రిపోర్ట్ ఇవ్వాలి. ఇలా చూడు, రిపోర్ట్లో డీడీ, సిపిఆర్, బీపీ, ఫాస్టింగ్ గురించి మెన్షన్ చేయి, సరేనా? హలో, నువ్వెందుకని ల్యాబ్కి రాలేదు? నాకు ఇంకో పనుంది, అందుకనే రాలేదు. సరే, ఒకసారి ఇటు వస్తావా? ఈ రోజు రావడం చాలా కష్టం, నాకు ఒక ముఖ్యమైన పనుంది. అరే, నువ్వు ఇంకా రిపోర్ట్ రాయడం మొదలు పెట్టలేదా? అంతా ఓకే కదా? అంతా ఓకేనే. గుడ్ మార్నింగ్ ప్రొఫెసర్ దీక్షిత్, ఎలా ఉన్నారు? అజిత్ సార్, నిన్న నా డయాబెటీస్ రిపోర్ట్ వచ్చింది. చాలా ఎక్కువగా పెరిగిపోయింది. ఏంటో అర్థం కావట్లేదు. ఎంత ప్రికాషన్స్ తీసుకున్న తర్వాత కూడా ఇలా ఎందుకు జరుగుతుంది? ఇక్కడ కూర్చుంటే ప్రయోజనం లేదు, వెళ్ళి జాగింగ్ చేయండి, తగ్గిపోతుందిలే. ఆకేబ్, సైన్ చేయడానికి ఆ రఫీక్ వచ్చాడా లేదా? ఇవాళ పెరోల్ ఫస్ట్ డే. ప్రొఫెసర్ దీక్షిత్, హలో అంబులెన్స్, సాదిక్ పార్క్ వెంటనే రండి, అటాక్ వచ్చింది. ఇలా చూడు రఫీక్, తప్పు చేయాలని ప్రయత్నించుకో. 24 అవర్స్ మేము నిన్ను గమనిస్తూ ఉంటాం. సార్, నా పెళ్ళి ఎక్కడికి వెళ్తాను చెప్పండి? నీకు పిల్లనిచ్చే వాళ్ళున్నారా? అమీనాబాద్లో ఉంది. ఎవరా అమాయకురాలు? తన పేరు సల్మా, అమీనాబాద్లో ఉంటుంది. ఒక్క విషయం మర్చిపోకు, సైన్ చేయడానికి నువ్వు డైలీ వచ్చి తీరాలి. నీకోసం ఎప్పుడూ మనిషిని పంపించలేం. సరే సార్, సలాం. డాక్టర్ త్రయాంగ్, మేము పంపించే రిపోర్ట్ ఎప్పుడు అక్యూర్గా ఉంటుందే. బ్లడ్ శాంపిల్ ఉంది కదా, రీచెక్ చేస్తాను. ఏమైంది డాడ్? ప్రొఫెసర్ దీక్షిత్ రిపోర్టు తప్పుగా వచ్చిందంట. బట్ ఆ రిపోర్ట్ని ప్రీతియే చేసిందే. తన రిపోర్ట్ ఎప్పుడు తప్పవలేదే. ఒక నిమిషం. ఇందులో షుగర్ హై అని మెన్షన్ చేసింది, కానీ ఇందులో నార్మల్ అని చూపిస్తుంది. అంతేకాకుండా
ప్రీతి రిపోర్ట్ హై అని చూపిస్తుంది. అంటే ప్రీతి ఇచ్చిన రిపోర్ట్ తప్పైందా? ఈ రోజు నువ్వు చేసిన తప్పు వల్ల ప్రొఫెసర్ కండిషన్ క్రిటికల్గా ఉంది. కాలేజీలో టాపర్కి వచ్చిన దాని ఇలా తప్పు చేయొచ్చా? ఇది సిగ్గుపడవలసిన విషయం. నీ చదువు మీదే నాకు సందేహం వస్తుంది. ఇది నిజంగానే క్వాలిఫై అయిందా? లేదు డాడ్, నేను తను చాలా ప్రెషర్లో ఉంది, అందుకే అలా జరుగుంటుంది. సరే వదిలేయండి. మీకు ప్రీతి క్వాలిఫికేషన్లో ఏమైనా డౌట్ ఉంటే రేపు మళ్ళీ తనని రిపోర్ట్ చేయమని చెప్తాను. నీకెందుకు అలా కనిపిస్తుంది? ఈ రఫీక్ పెళ్లి గురించి ఏదైనా తప్పు చెప్తున్నాడా? ఏమో పదండి చూద్దాం. అరే రఫీల్ లాంటి ఒక రౌడీ నా కొడుకి తన కూతుర్ని ఎవరిస్తారు చెప్పండి? నేను ఆ కూతురు సల్మా పెళ్లిని కింద సంవత్సరం రిత్వీ సార్తో చేసేశాను. వాళ్ళు మురానాబాద్లో ఉంటారు. ఏమైంది సార్? పోలీసు వాళ్ళకి అబద్ధాలు చెప్పి తప్పించుకున్నాడు. ఏదో తప్పుడు పని చేయడానికి అలా చెప్పినట్టున్నాడు. ఎంతైనా దొంగ బుద్ధి కదా. సరిగ్గా చెప్పారు. అయినా ఇప్పుడు ఆ రఫీక్ ఏం చేయబోతున్నాడు? హాయ్ ప్రీతి, ఎలా ఉన్నావు? బాగున్నాను. బాగానే ఉన్నావా? అయితే ఎందుకు ఇంత టెన్షన్గా ఉన్నావు? నాకిప్పుడు లేట్ అవుతోంది, అర్జెంటుగా వెళ్ళాలి. బాయ్. అరే ఆగు, నేను డ్రాప్ పర్వాలేదు. చేస్తాను. ఎక్కడుంది సప్లై? సప్లై కరెక్ట్గా వస్తుందని వారం రోజుల క్రితం చెప్పావు కదా. ఈవినింగ్ లోగా సప్లై రాలేదనుకో నీ అంతు తేలుస్తాం. నడవడానికి కాళ్ళు చేతులు కూడా ఉండవు. బ్రదర్, రేపటిలోగా నేను ఖచ్చితంగా సప్లై చేస్తాను, ఓకేనా? ప్లీజ్ నన్ను నమ్మండి. సప్లై గనక రాకపోతే మా డబ్బు మొత్తం నువ్వే ఇవ్వాలి, వడ్డీతో సహా. సరే. ఏమండి, ఈ రోజు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, గుర్తుంది కదా? చాలా నెలలుగా మీరు సాకులు చెప్తూ వస్తున్నారు. ఈ రోజైతే నేను అసలు ఊరుకోను. నేనేమన్నా 9 to 5 డ్యూటీ చేస్తున్నానా? నువ్వే అర్థం చేసుకోవాలి. ఏంటండి డైలీ నాతో రమ్మని పిలుస్తున్నానా ఏంటి? ఈ రోజు కదా పిలుస్తున్నాను. హలో, చెప్పండి. ఏంటి? సరే. వస్తీ, నేను వచ్చే దారిలోనే నిన్ను పికప్ చేసుకుంటాను. మనం ల్యాబ్కి వెళ్ళాలి. సరే. ఈ పూనంతో మాట్లాడడానికి టైం ఉంది, బయటికి వెళ్ళడానికి టైం ఉంది, కానీ నాతో రావడానికి మీకు టైం లేదు కదా? మా అక్కాలింటికి రావడానికి మాత్రం మీకు మనసు రావడం లేదు. నేను చెప్పేది మీ చెవులకి ఎక్కుతుందా లేదా ఒకడు చెప్పండి. చచ్చిపోయాడు. రోజుకొకరు చస్తున్నారు, నేను ఏదో ఒక రోజు చస్తానులేండి. సరే, సాధారణంగా బ్లడ్ షుగర్ లెవెల్ ఎంత ఉండాలి? బిట్వీన్ 75 mg 200 mg. WBC డైలిటీ 2 ఏం చెప్తారు? క్రిస్టల్ వైట్. చాల్ డాడ్, నిన్న నైట్ తను ఒక మిస్టేక్ చేసింది, మర్చిపోండి. ఇదేమి మిస్టేక్ కాదు, ఇది క్రైము. దీని మూలంగా ఎవరిదైనా ప్రాణం పోయిందంటే ప్రమాదం. మీ ల్యాబ్ రిపోర్టు వల్ల ప్రొఫెసర్ దీక్షిత్ చనిపోయారు. ఈ తప్పు ఎలా జరిగింది? ఈ రిపోర్ట్ ఎవరు తయారు చేశారు? శంకర్ ఇచ్చాడు, వాడే మా ల్యాబ్ అసిస్టెంట్. కానీ ఈరోజు వాడు లీవ్లో ఉన్నాడు. నువ్వు ఎందుకు ల్యాబ్కి రాలేదు? నాకు కొంచెం పనుంది, అందుకనే రాలేదు. మాకు ప్రొఫెసర్ బ్లడ్ శాంపిల్స్ కావాలి. కంపారిజన్ కోసం వేరే ల్యాబ్కి పంపాలి. మా ల్యాబ్ చాలా పాతది, అదీ కాక చాలా ఫేమస్ అండి. నా కోడలు కొడుకు డిక్షన్సన్లో డిగ్రీ తీసుకున్నారు. ఈ తప్పు ఎలా జరిగిందో మాకే అర్థం కావట్లేదు. మీకేమైంది? ఆర్ యు ఓకే? నా భార్య, తనకి ఆరోగ్యం బాలేదు. ప్రీతి, నువ్వు ఇంటికెళ్ళు. అయినా సరే రిపోర్ట్ని క్రాస్ చెక్ చేయాలి. తర్వాత శంకర్ అడ్రస్ని మేడంకి ఇచ్చేయండి. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వెక్కడికైనా వెళ్ళిపో, పోలీసులు నిన్ను వెతుకుతున్నారు. అది మీ ఇంటికే వస్తున్నారు. ఏమైంది? నేనేం తప్పు చేశానని? నిన్న నేను ఒక రిపోర్ట్ రెడీ చేశాను. ఆ కారణంగా ఒక వ్యక్తి చనిపోయారు. అది సాగర్ ఈ నిందని నీ మీద మోపాడు. మై గాడ్. డబ్బులుగా వచ్చాయి. తొందరగా సప్లైని కంప్లీట్ చేయి. అంతేకాదు, నీ వల్ల కాదు అంటే ఆ మాట కూడా చెప్పు. ఏదో ఒకటి చేస్తా. రఫీక్ అబద్ధం చెప్పి పెరోల్ తీసుకున్నాడు సార్. జైలర్కి ఇన్ఫార్మ్ చేసి తీరాలి. ఎవరికి ఇన్ఫార్మ్ చేయాల్సిన పని లేదు. రఫీక్ మీద నిఘా ఉంచితే చాలు. వీడు అసలు ఏం చేయాలనుకుంటున్నాడు? సైన్ చేయడానికి వచ్చాడా?
రాలేదు సార్. మొదటి రోజు వచ్చాడు కానీ తర్వాత రాలేదు. జై హింద్ సార్. ఇంకొక ల్యాబ్ నుంచి రిపోర్ట్స్ కూడా వచ్చేసాయి. ఇది నార్మల్ అని చూపిస్తుంది. త్రిలోక్ ల్యాబ్ నుంచి మనకు రిపోర్ట్స్ వచ్చాయి కదా, అందులో హై షుగర్ ఉంది. ఇంత మేజర్ డిఫరెన్స్. ఈ రిపోర్ట్ను చూసే ప్రొఫెసర్ దీక్షిత్కి హై డోస్ ఇచ్చుంటారు, అందుకే ఆయన చనిపోయి ఉంటాడు. శంకర్ని పట్టుకో, వాడు ఎందుకు చేశాడో వాడే చెప్పాలి. మీ ల్యాబ్ని సీల్ చేసి తీరాలి. నిజం తెలిసే వరకు మీ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తున్నాం. సార్ మా లైసెన్స్ని ఎలా క్యాన్సిల్ చేస్తారు? మేము ఎలాంటి తప్పును చేయలేదే. స్టాఫ్ని పెట్టుకోవడానికి ముందే ఆలోచించాలి. సరిగ్గా రిపోర్ట్ చేయడం తెలియలేదు. తర్వాత శంకర్ మేము వెళ్ళడానికి ముందే పారిపోయాడు. ఈ ల్యాబ్లో వాడితో ఎవరో కలిసి ఉన్నారు. వాడి అడ్రస్ వేరేది మీ దగ్గర ఉందా? లేదు సీల్ పెట్టండి. సార్. నాకు నీ డిగ్రీ ఇంకా టాలెంట్ మీద సందేహంగా ఉంది. ఈరోజు నువ్వు చేసిన తప్పు వల్ల డాడ్ ల్యాబ్కి సీల్ వేశారు. నిన్ను పెళ్లి చేసుకోవడం, దాంతోపాటు నిన్ను పూర్తిగా నమ్మడమే నేను చేసిన పెద్ద తప్పు. ఐఎమ్ సారీ, నన్ను క్షమించు. జరగండి, పక్కకు తప్పుకోండి. వెనక్కి వెళ్ళండి. అవస్థి చెక్ చేయి. ఈమె సాగర్ వైఫ్ ప్రీతి సార్. వాట్? ఈమె మెడపైన మార్క్స్ ఉన్నాయి. మేడం, ఈ ఫోన్ ఇక్కడే దొరికింది. దీన్ని రిపేర్కి పంపించండి. చౌబీ గారు, బాడీని పోస్ట్ మార్టంకి పంపించండి. అలాగే మేడం. లక్నోలో ప్రసిద్ధి చెందిన త్రిలోక్ పెథాలజీ ల్యాబ్ ఓనర్ కోడలు డాక్టర్ ప్రీతి శుక్లా డెడ్ బాడీ ఇక్కడ కుడియల్ ఘాట్ లో దొరికింది. అవును, ఇదేమైనా సూసైడా లేకపోతే ఇది మర్డరా? సార్, నా పేరు గీత. ప్రీతి గురించి మీకు ఒక విషయం చెప్పాలి. నిన్న రాత్రి దాదాపు 9:30 అయింది. తను టెన్షన్లో ఉంది. నేను ఇవన్నీ తట్టుకోలేకపోతున్నానని చెప్పింది. సార్, ఆయన మావయ్య గారు భర్త సాగరు ఏదో విషయం కోసం చాలా ప్రెషర్ చేస్తున్నారు. మీరు చెప్పేది అర్థం అవ్వట్లేదు. అదేంటి ప్రెషరైజ్? కాస్త వివరంగా చెప్పండి. లేదు సార్, తను అదే చెప్పింది. తను తట్టుకోలేకపోతున్నానంది. సరే, మీరు వెళ్ళండి. మీ నెంబర్ మాత్రం ఇచ్చి వెళ్ళండి. అవసరమైతే మిమ్మల్ని పిలిపిస్తాం. అలాగే సార్. సార్, ఏ విషయంలో వాళ్ళు ప్రెషరైజ్ చేసుంటారు? సార్, ప్రీతి పోస్ట్ మార్టం రిపోర్ట్. రిపోర్ట్ ప్రకారం ఆమెను ఎవరో వెపన్తో దాడి చేశారు. గొంతు మీద కూడా గాయాలున్నాయి. కానీ సార్, కాజ్ ఆఫ్ డెత్ డ్రౌనింగ్ అని రాసుంది. దీనంతా చూస్తుంటే ప్రీతి సూసైడ్ చేసుకున్నట్టుంది. కానీ తను ఎందుకు సూసైడ్ చేసుకుంది? అసలు ఎవరు ఈమెను ప్రెషర్ చేసుంటారు? ఈమెను ఎవరో హెవీ వెపన్తో కొట్టినట్టుగా తెలుస్తుంది. దెబ్బలు తగిలి కళ్ళు తిరిగి పడిపోయి ఉండొచ్చు. అప్పుడు ఈమెను ఎవరో నీళ్ళల్లో తోసేసుంటారు. ఇవన్నీ కనిపెట్టి తీరాలి. అవస్థి సార్, మేము చాలా సంతోషంగా జీవిస్తూ వచ్చాం. డాడ్ అయినా నేనైనా తనకి ఎందుకని ప్రెజర్ ఇస్తాం చెప్పండి? తనకి నచ్చిన పనిని చేస్తూ ఉంది. తనొక క్వాలిఫైడ్ ఇంటెలిజెంట్ గర్ల్. సార్, మీ ఇద్దరి మధ్య ఏదైనా భేదాభిప్రాయం, గొడవలు అవి జరిగాయా? ప్రీతి బాడీ మీద గాయాలున్నాయి, గొంతు మీద కూడా ఉన్నాయి. ఎవరో ఆమె గొంతు నులిమి ఆవిడ్ని చంపాలని ప్రయత్నించి. ఎవరి మీదైనా అనుమానం ఉందా? సార్, నాకు దీని గురించి ఏమీ తెలియదు. కానీ డాక్టర్ త్రహన్ ఇన్సిడెంట్ తర్వాత చాలా డిప్రెషన్లో ఉంది. వీళ్ళ మాటలు నమ్మబుద్ధి కావట్లేదు. ఇంకేదో విషయం ఉంది సార్. మేడం, ఒక్క నిమిషం. మీకు ప్రీతి వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసు కదా? ఈ 2 రోజుల్లో వీళ్ళ ఫ్యామిలీలో ఏదైనా తేడాని మీరు గమనించారా? మీరు ప్రీతితో ఏదైనా మాట్లాడారా? అవును మేడం. ముందు రోజు ప్రీతి దగ్గరికి ఒక పని మీద కలవడానికి వెళ్ళాను. నేను వాళ్ళ ఇంటి పక్క నుంచి వెళ్తున్నప్పుడు అప్పుడే వాళ్ళ ఇంట్లో నుంచి ఏవో అరుపులు వినిపిస్తూ ఉన్నాయి.
ఈ రోజు నువ్వు చేసిన తప్పు వల్ల నాన్న ల్యాబ్కి సీల్ వేశారు. నిన్ను పెళ్లి చేసుకోవడం, నిన్ను పూర్తిగా నమ్మడమే నేను చేసిన పెద్ద తప్పు. సాగర్కి ప్రీతికి టర్మ్స్ అంత సరిగ్గా లేవంటే ప్రీతికి ఈ పెళ్లి ఇష్టం ఉండుండదు. సార్ మనం ప్రీతి వాళ్ళ నాన్నని కలిస్తే బాగుంటుందేమో. మా అమ్మాయి సాగర్తో చాలా సంతోషంగా ఉండింది. మాకైతే అబ్బాయి ఇంకా బంధువులు మొదటిలోనే మాకు బాగా నచ్చింది. మీరు అమ్మాయిని చాలా సంస్కారంగా పెంచారు. మా ఇంట్లో ఉన్న దొరున్నాడే ఇటువంటి టైప్ కాదు. బాగా చదువుకున్నాడు, అది కాకుండా ల్యాబ్లోనే ఉంటాడు. మా కూతురు కాలేజ్ టాపరు. నేను ఒక విషయం చెప్పనా, తను సాగరు చాలా సంతోషంగా జీవిస్తారు. నువ్వొచ్చి కాలేజీ టాపర్, నువ్వు సాగర్ కంటే ఇంటెలిజెంట్ అని మా దగ్గర ప్రూవ్ చేసుకోవాలి. మీకిష్టమైతే ఇప్పుడే టెస్ట్ చేయండి. సరే, నాకు ఒక విషయం చెప్పు. వాట్ ఏ 3 types ఆఫ్ సీమర్ ఎగ్జామినేషన్? బ్లడ్ స్మియర్ ఎగ్జామినేషన్, బ్లడ్ స్మియర్ స్కాన్ అండ్ బ్లడ్ స్మియర్ రివ్యూ. మీ వరకు మీ అమ్మాయి అక్కడ సంతోషంగానే ఉంది. అయితే త్రిలోక్, సాగరు ఆమెను ఎందుకు ప్రెషరైజ్ చేశారు? ఈ విషయం ఆమె మీతో మాట్లాడిందా? సాగర్ తన్ని కొట్టిన విషయాన్ని ప్రీతి ఎప్పుడైనా మీతో చెప్పిందా? వాడు కొడతాడా? లేదు లేదు, ఎప్పుడు చెప్పలేదు. పెళ్లి జరిగినప్పుడు ఇచ్చిపుచ్చుకోవడాల్లో ఏమైనా ప్రాబ్లం ఉందా? వాళ్ళు మా దగ్గర ఎప్పుడు ఏమీ అడగలేదు. వాళ్ళందరూ చాలా మంచి వాళ్ళు. మీరే కదండి పట్టుబట్టారు. నా కూతురు డాక్టర్ అవ్వాలండి. చెప్పాలంటే తను డాన్సర్ అవ్వాలనుకుంది. సరే, డాక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్ లేకపోతే ఏంటి? ఎలాగో తను డాక్టర్ అయిపోయింది కదా. అంతేకాకుండా తను ఒక గౌరవమైన కుటుంబంలో పెళ్లి చేశాం. ప్రతి తల్లిదండ్రి ఇదే కదా కోరుకుంటారు. నా కూతుర్ని ఈ స్థితికి తీసుకొచ్చిన వాళ్ళని మీరు ఊరికే వదిలిపెట్టకూడదు. ఆమె మీద ఏం ప్రెషర్ ఉండుంటుంది? ఎవరు చంపాలనుకున్నారు? ఎందుకు? ఒట్టి తప్పుడు రిపోర్ట్ కోసమా? సార్ శంకర్ యాంగిల్లో రూల్ అవుట్ చేయడం కుదరదు. ఎందుకంటే ఆ రిపోర్ట్ ని శంకరే రెడీ చేశాడని సాగరే చెప్పాడు సార్. శంకరే వాడు ల్యాబ్ అసిస్టెంట్ గా ఉన్నాడు. పగ తీర్చుకోవడానికి కూడా అయ్యుండొచ్చు. అండ్ సాగర్ 2 రోజుల క్రితం వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగిందని పక్కింటి ఆవిడ చెప్పింది కదా సార్. నిన్ను పెళ్లి చేసుకోవడం, నిన్ను పూర్తిగా నమ్మడమే నేను చేసిన పెద్ద తప్పు. మూడో వ్యక్తి కూడా ఉండుండొచ్చు. అవస్థి అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. సాగర్ మీద కూడా ఒక కన్నేసుంచు. ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరిని కలుస్తున్నాడు, అక్కడి నుంచే రహస్యాలన్నీ వస్తాయి. చాలా బాగుంది సార్. సార్ తిరగదు సార్. కారు పక్కన రఫీక్ నుంచున్నాడు. దొరికినట్టు దొరికి తప్పించుకున్నాడు. సార్, రఫీక్ కార్ ఇక్కడే ఉంది. మీరు ఒక పని చేయండి. చెప్పండి. కార్ని స్టేషన్కి తీసుకొచ్చి దాన్ని బాగా చెక్ చేయమని చెప్పండి. అలాగే సార్. సార్, కారు లోపల ఏమీ లేవు. కారు బాగా నీట్ అండ్ క్లీన్గా ఉంది. అంతేకాకుండా డాష్ బోర్డ్లో పేపర్స్ కూడా లేవు. సార్, రాయ్ మహేంద్ర. ఏమైంది సార్? ఎందుకు నా బండిని తీసుకొచ్చారు? ఇది మీ కారా? పేపర్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. కావాలంటే మీరే చెక్ చేసుకోండి. సార్, నా కారు పార్కింగ్లోనే కదా ఉంది. ఎందుకు తీసుకొచ్చారో తెలుసుకోవచ్చా? చూడండి, ఇతను మీకు తెలుసా? లేదు సార్. యాక్చువల్లీ నేను నా పేరెంట్స్ని నర్సింగ్ హోమ్ తీసుకువెళ్తుంటాను చెకప్ కోసం. నేను బయటకు వచ్చినప్పుడు కారు లేకపోవడంతో వాళ్ళు ఎండలో నిలబడ్డారు. సరే, నేను నా బండి తీసుకెళ్ళొచ్చా? చూడండి, మీ కారు మీద మాకు అనుమానం లేదు, కానీ ఈ కారు పక్కన నిలబడ్డ వాడి మీద అనుమానం. సో ప్లీజ్ రేపు వచ్చి కారు తీసుకెళ్ళండి. అకేబ్, ఫారెన్సిక్ టీమ్ని పిలు. పూరి సార్, ఆర్టీఓకి వెళ్ళి ఈ కార్ పేపర్స్ని రీచెక్ చేయండి. ఏది మిస్ అవ్వకూడదు. నువ్వు పద. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అరే, నేను చెప్పాను కదా సప్లై నీకు అందుతుందని. డబ్బులు తీసుకున్నావు, అర్థమైందా? రేపటిలోగా సప్లై రావాలి, లేకపోతే వీళ్ళు వదిలిపెట్టరు. అరే, అర్థం చేసుకో. ఇప్పుడు నేను చేయగలిగే కండిషన్లో లేను.
నువ్వు ఎవరి దగ్గర తీసుకున్నావో వాళ్ళకి వెంటనే తిరిగిచ్చే. ఎరా నీకేమైనా బుర్ర దొబ్బిందా? ఈసారి మనం కొంచెం ఎక్కువగా తీసుకున్నాం, అందులో కొంచెం ఖర్చు కూడా అయిపోయింది. ఒకవేళ తనకు తెలిసిపోయిందంటే ఖర్చు అవడమే కాదు, మనం ప్రమాదంలో కూడా పడతాం. అర్థం చేసుకో. ఎవర్రా ఈ సప్లయర్? నెంబర్ ఇవ్వు, నేనే వాడితో మాట్లాడతాను. తనతో నాకు డైరెక్ట్ కాంటాక్ట్ లేదు. రేపు 12 గంటల్లో సప్లై గనక వెళ్ళలేదనుకో, నేరుగా పోలీసుల దగ్గరికి వెళ్ళి అన్ని విషయాలు చెప్పేస్తాను. సార్, ఫోరెన్సిక్ టీమ్కి కార్లో ఏది దొరకలేదు. సార్, రఫీక్ని నేను కారు పక్కనే చూశాను, అందుకే అనుమానం కలిగింది. అందుకనే కార్ని తీసుకొచ్చాం. సార్, నాకు తెలిసి మహేంద్రకి రఫీక్కి ఎటువంటి సంబంధమూ లేదు. సార్ రీచెక్ చేశాను. కారు పేపర్స్ అంతా కరెక్ట్గానే ఉన్నాయి. కారు మహేంద్ర పేరు మీదే ఉంది. కొంచెం ఉప్పిలగివ్వు. అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడు? బంటి ఇంటికి వెళ్ళాడు బైక్ రిపేర్ చేయించుకోవడానికి. వాడికి బైక్ గురించి ఏమైనా తెలుసా? ఇప్పుడంతా ప్రతి విషయంలోనూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడులేండి. అంతేకాదండి, మ్యాగజైన్స్ కూడా కొనుక్కున్నాడు మషిన్ల గురించి. అదిగో సార్ వచ్చేసారు. బైక్ బాగు చేయించేవా లేక పాత సామాన్ల షాప్లో అమ్మేసావా? బండి భలే స్మూత్గా వెళ్తుంది. రేపు బండి నడుపుతాను, నువ్వే చూడు. ఈ మధ్యన మెకానిక్ అవ్వాలని ఆశ వచ్చినట్టుకుంది. అది ఏంటంటే నాన్న, మెకానిక్లో ఎక్స్పోర్ట్లు చేయలేని పని నేను చేస్తున్నాను. అదే మీ అబ్బాయిలో ఉన్న టాలెంట్ నాన్న. పెద్ద పెద్ద ఎక్స్పర్ట్సే చేయలేని కార్యాలను మెకానిక్ చేసేస్తాడా? ఓ ఏమయ్యా, నేనే మాట్లాడుతున్నా. త్వరగా స్టేషన్కి వచ్చేయ్. త్వరగా రా. ఏంటండి ఇది? భోజనం మధ్యలో లేచి వెళ్ళకూడదు. సార్, గఫార్ బాయ్. సలాం అలైకుం సార్. ఏంటి ఇవాళ హఠాత్తుగా పిలిచారు? ఈ బండి చూసారా? చెప్పండి. మా ఎక్స్పర్ట్స్ చూశారు కానీ ఏమీ కనిపెట్టలేకపోయారు. కార్ పేపర్స్ అన్నీ సరిగ్గానే ఉన్నాయి, కానీ నాకెందుకో ఈ బండి మీద అనుమానంగా ఉంది. మీరు ఒకసారి చూసి నా అనుమానాన్ని తీరుస్తారా? సార్, కారుకి 2 చేసెస్ నెంబర్లు ఉన్నాయి సార్. అలాంటప్పుడు ఇది దొంగ కారని కరెక్ట్గా అర్థమవుతుంది. నేను చెప్పానుగా. సార్, మహేంద్రకి ఫోన్ చేస్తాను. ఫోన్ కలవడం లేదు సార్. వాడి స్టేషనరీ షాప్కు వెళ్ళి చెక్ చేయి. ఓకే సార్. చాలా థ్యాంక్స్ బ్రో. థ్యాంక్ యూ సార్. సార్, మహేంద్ర గారు వచ్చున్నారు సార్. సార్, ఇప్పటికైనా నా బండి నాకు ఇవ్వండి సార్. నాకు ఎమర్జెన్సీ పనులు తిరగాలి. అవును సార్, మీరు మీ టీంని నా షాప్కి ఎందుకు పంపించారు? మీరు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు నాతోనే చెప్పండి. అబద్ధాలు బాగా ఆడుతున్నావు. ఏమంటున్నారు? మీ అమ్మా నాన్న నీతో లేరని మాకు తెలుసు. అబద్ధం ఎవరు చెప్పారు సార్? వాళ్ళు నాతో ఉండడం లేదు. కొన్నాళ్ళ క్రితమే వాళ్ళు వచ్చారు, అందుకే చెకప్ కోసం హాస్పిటల్కి తీసుకువెళ్ళాను. సరే, నీ కారుకి 2 చేసెస్ నెంబర్స్ ఉన్నాయి. అదెలా సాధ్యం అవుతుంది? ఒక చేసెస్ నెంబర్ ఎంపీలో ఒక కారుతో మ్యాచ్ అవుతుంది. అలాగే ఇది దొంగ బండని మాతో మీరు ఎందుకు చెప్పలేదు? నేను ఆ కారుని ఎంపీ డీలర్ దగ్గర నుంచి కొన్నాను సార్. అది కూడా సెకండ్ హ్యాండ్లో. అది దొంగిలించిన కారు ఏదో నాకేమీ తెలియదు. సార్, ప్లీజ్ నా బండి నాకు తిరిగి ఇచ్చేయండి సార్. నేను దానికి ఎంతో ఖర్చు పెట్టాను. ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే హాస్పిటల్కి ఫోన్ చేసి కనుక్కోండి. అతని బండి అతనికి ఇవ్వండి. అలాగే సార్. వీడు తప్పుడు వ్యక్తే. ఏ ప్రశ్న అడిగినా సమాధానం టక్కుమని చెప్తున్నాడు. వీడు ప్రిపేర్ అయ్యే వచ్చాడు. ఓకే సార్. వీడి మీద కన్నేసి ఉంచు. ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరిని కలుస్తున్నాడు అన్నీ తెలియాలి. ఓకే సార్. చెప్పు అకేబ్. సార్, మీ అనుమానం నిజమే సార్. ఏదో పెద్ద గేమే జరుగుతోంది. అవస్థే. ఎస్ సార్. ఆకీబ్ని వెళ్ళి కలు.
వెంటనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయండి. ఓకే సార్. ఇదిగో ఇది తీసుకుని లోపలికి వెళ్ళి ఆడుకో. ఇప్పుడు వస్తాను. మీరు ఏంటి ఇక్కడికి వచ్చారు? మహేందర్ ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? ఆయన నా భర్త. స్టేషనరీ కాకుండా ఇంకేమేం బిజినెస్లు చేస్తున్నారు? మేడం, పని మీద ఆయన అప్పుడప్పుడు లక్నోకి వెళ్తూ ఉంటారు. ఇక్కడేమో ఒకరోజు 2 రోజులు మాత్రమే ఉంటారు. తన బిజినెస్ గురించి ఇంకేదైనా మీతో చెప్పారా ఆయన? నాకు ఒకటి మాత్రమే తెలుసు మేడం. నా భర్త చాలా కష్టపడతారు, అలాగే తను చాలా మంచివారు. సార్, ముగ్గురు భార్యలు ఒకే విషయాన్ని చెప్తున్నారు. తను మంచి వ్యక్తి అని, పని వల్ల 2-3 రోజులు లక్నోలో కాకుండా బయట ఉంటారని. ఈ ముగ్గురు ఆడవాళ్ళకి ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా, ఒకరి విషయాలు ఒకరికి తెలియకుండా వీడు బతుకుతున్నాడు. అసలు వీడు ఏం ఆట ఆడుతున్నాడు? సార్, ఇతనే శంకర్. త్రిలోక్ ల్యాబ్లో ఇతనే పనిచేస్తున్నాడు. ప్రొఫెసర్ దీక్షిత్ రిపోర్ట్ ఇతనే రెడీ చేశాడు. సార్, నేను ఏ రిపోర్టు ఇవ్వలేదు సార్. మరి ఆ రిపోర్ట్ నువ్వు చేయకపోతే ఎందుకు పారిపోయావు? సార్, రిపోర్ట్ చేసింది ప్రీతి మేడమే సార్. తనే నన్ను ఊరు వదిలి పారిపోమని చెప్పారు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో, పోలీసులు నిన్ను వెతుకుతున్నారు. రిపోర్టు నేనిచ్చినట్టుగా తను మీకు అబద్ధం చెప్పారు సార్. ఈ రిపోర్ట్ని శంకర్ కాదు ప్రీతియే చేశాడని మీకు తెలిసినప్పుడు ఎందుకు పోలీసులకు అబద్ధం చెప్పారు? నిజం చెప్పండి, ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రీతి ఒక క్వాలిఫైడ్ ఉమెన్, క్లాస్లో టాపర్. రిపోర్ట్ చేసినప్పుడు తను ఈ తప్పు చేసుండదు. సార్, ఈ విషయమే మాకు అర్థం కావట్లేదు. మేము పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు నేను అన్ని ప్రశ్నలలో అడిగాను. నేను అడిగిన ప్రశ్నలకంతా టకా సమాధానం చెప్పింది. సార్, ప్రీతి మేడం ఎప్పుడు రిపోర్ట్ చేసినా చాలా నర్వస్గా ఫీల్ అవుతారు. నాకు సంబంధించి తనకి ఏమీ తెలియదు సార్. తను ఎప్పుడు రిపోర్ట్ చేసినా గానీ నేను తనతోనే ఉంటాను. ఆ రోజు రాత్రి ప్రీతి మేడం నన్ను ల్యాబ్కి రమ్మని పిలిచారు. నువ్వెందుకు ల్యాబ్లో లేవు? నాకొక పనుండి రాలేకపోయాను. సరే, ఒకసారి ఇక్కడికి వస్తావా? లేదు మేడం, ఒక ముఖ్యమైన పనుంది. ఈ రోజు నేను రాలేను. సార్, ప్రీతి ఎప్పుడూ కూడా ప్యాథలాజిక్ చదవాలని అనుకోలేదు. ఒకవేళ తన ఎడ్యుకేషన్ విషయంలో వాళ్ళ పేరెంట్స్ మనతో ఏమైనా అబద్ధాలు చెప్పారేమో? అన్ని సమాధానాలు ప్రిపేర్ చేసే ఉంచుంటుంది. అది తనకి గుర్తుండుంటాయి. కానీ ప్రాక్టికల్ అప్పుడు తను నర్వస్ అయింది. సార్, ఇదే ప్రీతి కాల్ రికార్డ్ సార్. ఒకే నెంబర్కి చాలాసార్లు ఫోన్ చేసింది, కానీ నెంబర్ సేవ్ అవ్వలేదు. అకేబ్ సార్, ఈ నెంబర్ని చెక్ చేయి. ఓకే సార్. పదా వస్తే. సార్, నేను డబ్బునిచ్చి ప్రీతిని ఎందుకు నేను పాస్ చెయ్యాలో చెప్పండి. తను ఏం మార్కులు తీసిందో అది తను చదువుకుని తీసుకున్నవి. అంతేకాకుండా ఖచ్చితంగా చెప్పగలను, ప్రీతి ఇలాంటి రిపోర్ట్స్ ఇచ్చే అవకాశమే లేదని చెప్తాను. చెప్పు అకేబ్. సార్, ఆ నెంబర్ నీరజ్ అనే అబ్బాయిది సార్. ఆ నెంబర్ ఇప్పుడు వర్క్ అవడం లేదు. మీకు నీరజ్ అనే పేరు గలవాడు తెలుసా? ప్రీతి ఫ్రెండ్గా ఉండొచ్చు కూడా. తెలీదండి. ఏ సబ్జెక్ట్ కావాలి? ఫిజిక్స్, కెమిస్ట్రీ లేకపోతే మ్యాథ్స్? దొరుకుతుంది. కానీ ఒక విషయాన్ని ఇప్పుడే క్లియర్ చేసేస్తా. బార్గెనింగ్ అనేదానికి ఇక్కడ చోటే లేదు. మ్యాథ్స్కి 40,000, ఫిజిక్స్ 35, కెమిస్ట్రీ 30. పేపర్ ఇవ్వలేకపోతే మర్యాదగా డబ్బులు ఇచ్చేయి. సప్లై వస్తుందని చెప్పావు కదా, ఎక్కడ? త్వరగా చెప్పు. ఉండండి, నేనేదో ఒకటి చేస్తాను. రేపటిలోగా ఇవ్వాలి, అర్థమైందా? బ్రదర్, నాకు ఇంకొంచెం టైం ఇవ్వండి. నేను ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాను. నాకు బాగా తెలుసురా, నువ్వు సప్లైరు కుమ్మకైపోయారు. అందుకే నన్ను అవాయిడ్ చేస్తున్నారు. నేను నేరుగా పోలీసుల దగ్గరికి వెళ్ళి అన్ని విషయాలు చెప్పేస్తాను. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, మళ్ళీ నాకు ఫోన్ చేయకు, అర్థమైందా? సార్, వీడి పేరు నీరజ్ యాదవ్. మొబైల్ వర్క్ అవుతోంది.
ఈయన డయలిస్ లో సుభాష్ నేమ్ సేవ్ అయి ఉంది సార్. సుభాష్ నెంబరా? అవస్థి, తర్వాత ఈ సుభాష్ ప్రీతి వీళ్ళిద్దరికి ఏదో కనెక్షన్ ఉంది. ఆకిబ్ని పిలిచి ఫాలో అవ్వమను. రేపు ఉదయమే వెళ్ళి ప్రీతి అమ్మని కలుద్దాం. అక్కడికి వెళ్తే ఏదైనా తెలుస్తుంది. సునీల్, బాడీని పోస్ట్మార్టానికి పంపించు. అవస్థి, నువ్వు నాతో రా. ఇప్పుడే ఒక హిట్ అండ్ రన్ కేసు వెలుగులోకి వచ్చింది. చనిపోయిన వ్యక్తిని కారుతో గుద్ది చంపేశారు. చనిపోయిన వ్యక్తి పేరు నీరజ్ యాదవ్, వయసు 28. ఈయన లక్నోలో నివసిస్తున్నారు. మీ భర్తకి నీరజ్ కి ఎలాంటి కనెక్షన్ ఉంది? నీరజ్ అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటాడు. నీరజ్ మనస్ఫూర్తిగా తనని ప్రేమించాడు. కానీ ప్రీతి నీరజ్ని అసలు ప్రేమించలేదు. ఎందుకంత టెన్షన్ గా ఉన్నావు? నాకిప్పుడు లేట్ అవుతోంది, అర్జెంటుగా వెళ్ళాలి. బాయ్. అరే ఉండు, నేను డ్రాప్ చేస్తాను. పర్వాలేదు. వాళ్ళిద్దరూ అసలు ఏం మాట్లాడుకున్నారో నాకైతే అసలు అర్థం కాల. కానీ నేను ఎప్పుడు లోపలికి వెళ్ళినా కూడా నీరజ్ ఇంకా సుభాష్ ఇద్దరూ సైలెంట్ అయిపోతారు. ఆకేబ్, నీరజ్ కాల్ రికార్డ్స్ నాకు కావాలి. ఈ 3 రోజుల్లో వాడు ఎవడెవడిని కాంటాక్ట్ చేశాడో ఆ రికార్డ్స్ అన్ని నాకు కావాలి. సార్, ఒకవేళ ఇలా ఉండొచ్చా? నీరజ్ ఇంకా ప్రీతి మర్డరర్ ఒకరే అయి ఉండొచ్చు అంటారా? మునీష్ ఉన్నాడా అమ్మా? సార్, వాడు ఇంట్లోనే లేడే. ఎక్కడికి వెళ్ళాడు? ఏమైంది సార్? తనని కలవడానికి ఎవరైనా వచ్చారా? ఫ్రెండ్ గానీ ఇంకెవరైనా? అమ్మా అది మనీష్, రేయ్, ఆగు. మ్యారథాన్ పూర్తయిందా? చెప్పు. పద. వదిలేండి సార్, స్టేషన్లో చూసుకుందాం. భలే పరిగెత్తిచ్చారా, పద. సార్, నేను నీరజ్ ఒక అతని దగ్గర నుంచి పేపర్స్ కొంటూ ఉంటాం. అలాగే సార్, మేము కాలేజ్ పిల్లలకి డబ్బులు తీసుకుని అమ్ముతుంటాం సార్, అంతే సార్. పేపర్ని ఎవరి దగ్గర కొంటారు? సార్, ఎవరో రఫీక్ అనే అతనితో మేము మాట్లాడుతూ ఉండేవాళ్ళం. వాడు వీడేనా? నేను ఎప్పుడు చూడలేదు, కానీ సార్ మేము ఎప్పుడు ఫోన్లోనే మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ ర్యాకెట్లో రఫీక్ ఉన్నాడంటే ఖచ్చితంగా వాడిని పట్టుకొని తీరాలి. ఎందుకంటే దీని వెనకాల ఉన్న మాస్టర్ మైండ్ దగ్గరికి వాడే మనల్ని తీసుకెళ్తాడు. నీరజ్ మర్డర్కి నీకు ఏంటి సంబంధం? సార్, అందులో నా హస్తం ఏమీ లేదు సార్. నేను జస్ట్ ఒకరోజు ముందు రఫీక్కి నీరజ్ లాగా ఫోన్ చేశాను. ఒకవేళ ఎగ్జామ్ పేపర్ కనుక టైంకి చేతికి అందకపోతే మొత్తం అంతా పోలీసులతో చెప్పేస్తానని చెప్పాను, అంతే, ఇంకేం లేదు. అయితే నీరజ్ని రఫీకే చంపాడు. నువ్వెప్పుడైనా పెథాలజీ పేపర్స్ని సప్లై చేసావా? అవును సార్, మా దగ్గరికి అన్ని కాలేజెస్ పేపర్స్ వస్తాయి సార్. వింటున్నావుగా? సుభాష్ నీరజ్ దగ్గర నుంచి ఈ పేపర్సే తీసుకొని ఉంటాడు. వాటిని కంఠోపాఠం పట్టే ప్రీతి ఎగ్జామ్ రాసింది. అందువల్లే తను ల్యాబ్లో నర్వస్ అయింది. దాంతోపాటు ఈ ప్రెషర్ని ఆమె భరించలేకపోయింది. ప్రీతి ఈవిడేనేమో చూడు. ఈమెను ఎప్పుడూ చూడలేదు సార్. నేను కేవలం పేపర్ తీసుకుని ప్యాథాలజిస్ట్కి ఇచ్చేసామండి, అంతే సార్. ఆకే, ఏదో ఒకటి చేసి ఈ రఫీక్ని పట్టుకోవాలి. ఓకే సార్. అవస్థి, నాతో రా. ఓకే సార్. ప్రీతి పోస్ట్మార్టం రిపోర్ట్. సార్, ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ ని చూస్తే ప్రీతి సూసైడ్ చేసుకుంది. తన బాడీ మీద ఉన్న మార్క్స్ అన్ని 2-3 అవర్స్ బిఫోర్ గానే ఉన్నాయి. అంటే అప్పుడప్పుడు సాగర్ తను గొడవలు పడుతూనే ఉంటారు. అలాగే వీళ్ళ ల్యాబ్ కూడా సీల్ చేయబడింది. వీటి వల్ల చాలా ప్రెషర్, గిల్ట్ తనలో ఉండుంటుంది. లక్నో బెస్ట్ మెడికల్ ఇన్స్టిట్యూట్, బెస్ట్ ఇంజనీరింగ్ అని అందరూ మెచ్చుకుంటారు. ఇవాళ ఎగ్జామ్ పేపర్ స్కామ్ లో ఇరుక్కుని ఇబ్బంది పడుతున్నారు. ఈ ఆర్గనైజేషన్ ని జరిపే వాళ్ళు డబ్బు ఆశతో చాలా మంది స్టూడెంట్స్ భవిష్యత్తుని నాశనం చేశారు. ఎక్కడికి బయలుదేరారు సుభాష్ గారు?
మీ అమ్మాయిని టాప్ ర్యాంకర్ చేయడానికి మీరు ఎన్ని పథకాలు వేశారో మాకు తెలిసిపోయింది. సరే, సాధారణంగా బ్లడ్ షుగర్ లెవెల్ ఎంత ఉండాలి? బిట్వీన్ 75 mg to 100 mg. నార్మల్ డి డైమర్ రేంజ్ ఏంటి? 220 to 500. నేను ఫోర్స్ చేసి తన అడ్మిషన్ని ప్యాథరాలజీలో తీసిచ్చాను. అప్పుడే నేను తన్ని డబ్బున్న వాళ్ళ ఇంట్లో పెళ్లి చేయగలను. చెప్పండి, నేనేం తప్పు చేశాను? నా కూతురు భవిష్యత్తు గురించి ఆలోచించడం తప్ప ఏంటి చెప్పండి. లేదు, కానీ ఫ్రాడ్ చేసి తనని పాస్ చేయించడమే తప్పు. ఆమెకు ప్రెషర్ ఇచ్చింది తప్పు. దీనివల్ల లాభం ఉందా? ఈ ప్రెషర్ మీ అమ్మాయి భరించలేకపోయిందే. పదండి. చెప్పు అకేం. సార్, రఫీక్ నా దగ్గరే ఉన్నాడు. ఏంట్రా ఏడుస్తున్నావు? దొర సైన్ చేయడానికి రారా? చెప్పరా సన్నాసి. దాయకుండా నిజాలు చెప్పాలి. నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు? ఎగ్జామ్ పేపర్ స్కామ్ ఎవరు చేస్తున్నారు? సార్, నేనేం చేయలేదు సార్. నీరజు కూడా నేను చెప్పలేదు సార్. నాకేం తెలీదు సార్. నీకు అన్నీ తెలుసురా, కానీ నువ్వు తేలిగ్గా చెప్పవు. ఓకే, వీడి నాన్నకి ఇప్పుడే ఫోన్ చేయి. సార్ సార్ వద్దు సార్, ఆయనకి ఫోన్ చేయకండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ 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 పదరా పద. సార్, మా నాన్నగారు నేను చేయకండి సార్. మా నాన్నే వదిలేండి సార్. సార్ ఓకే, దయచేసి నన్ను క్షమించండి. ఎందుకంటే మీ అబ్బాయి ఉన్నాడే రఫీక్, వాడు వట్టి దొంగ వెధవ. అందువల్లే మేము మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నాం. ఇప్పుడు పోలీసు వాళ్ళు మిమ్మల్ని లోపల కొడుతున్నట్టుగా మీరు గట్టిగా అరవాలి. అప్పుడే వాడు నిజం మాట్లాడతాడు. ఓకే, అతన్ని కింద పడుకోబెట్టు. మీ కొడుకు చాలా తెలివిగలోడు అనుకుంటున్నాడు. ఇక్కడ నిన్ను కొడితేనే అక్కడ వాడు నిజం చెప్తాడు. సార్, మా నాన్న చెప్పు. సార్, దయచేసి మా నాన్నే వదిలేయండి. సార్ సార్, నేను మీకు నిజం చెప్తాను సార్. నిజాలు మాత్రం చెప్పు. మేడం పని విషయం మీద ఎప్పుడూ లక్నో వెళుతూ ఉంటారు. ఇక్కడ ఆయన 2-3 రోజులు మాత్రమే ఉంటారు. హలో సార్, తను ఇప్పుడే ఇంట్లోంచి బయటకు వచ్చి రిక్షాలో వెళ్తోంది. సరే సార్, పదండి. ఈ రోజు చూడడానికి చాలా అందంగా ఉన్నావు. తగలబోయే క్లయింట్ అన్నీ పోగొట్టుకుంటాడు. ఈయన యూనివర్సిటీ యొక్క ప్రిన్సిపల్. పైకి వెళ్దామా? మనం పైకి వెళ్ళి కూర్చుని మాట్లాడుకుందాం. ఇంతకీ సీమ ఏ రూమ్ లో ఉంది? ఎవరు సీమ? త్వరగా చెప్పరా. రూమ్ నెంబర్ 130. మాస్టర్ కి ఇలా ఇవ్వు. మిస్టర్ వర్మ, మీరా? ఇక్కడ ఏం జరుగుతోంది? నన్ను క్షమించండి. మేడం, కెమెరా ఎక్కడుంది? అంటే ఇలాంటి వీడియోలన్నీ చేసి ఆయన బ్లాక్మెయిల్ చేస్తున్నావా? తీసుకుంటా రావే. పదండి. టేప్ రెడీగా ఉందా? ఏమైంది అలా భయపడుతున్నావు? నువ్వే ఈ ఎదవ పనులన్నిటికీ మాస్టర్ మైండ్ వా?
సార్ నేనేం చేశాను? ఆకే, పట్టుకోండి. బండిలో ఎక్కించండి. పదరా. నా భర్తని ఎందుకు అరెస్ట్ చేశారు? ఆయనకి ఏ పాపమో తెలీదు. డ్రామాలు ఆపుతావా మేడం? నీ మొగుడు వేషాలన్నీ ఇప్పుడు బట్ట బయలైపోయినాయి తెలుసా? మేఘా మేడం, మీరు కూడా ఎగ్జామ్ పేపర్స్ కోసం ప్రిన్సిపల్ని బ్లాక్మెయిల్ చేసిన లిస్టులో ఉన్నారు. దీనికి నాకు ఎలాంటి సంబంధమూ లేదు. చూడు వందన, భయపడకు. నీకేం తెలుసో అదంతా చెప్పు. ఇకపై సైలెంట్గా ఉంటే ఉపయోగం ఉండదు. ఈ వ్యక్తి అంత త్వరగా బయటపడడు. ఈ వ్యక్తి నన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చాడు. నేను ఎంపీకి చెందిన దాన్ని. ఈ మహేందర్ నాతోటి మా అమ్మ నాన్నలతోటి అబద్ధం చెప్పి లక్నోలో మంచి జాబ్ ఇప్పిస్తానని అన్నాడు. నేను లక్నోకి వచ్చాక నన్ను తీసుకువెళ్ళి ఒక రూమ్ లో బంధించాడు. ఆ తర్వాత మా అమ్మ నాన్నలతో కూడా నన్ను మాట్లాడనివ్వడు. సార్ తను అబద్ధాలు చెప్తాను సార్. తను నన్ను ఇరికించాలనుకుంటోంది. నేను ఎప్పుడు తనతో గొడవ పడలేదు సార్. నోర్మై, ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడావో నాలుగు చీల్చేస్తా. చెప్పు. 1 సంవత్సరం పాటు మా అమ్మ నాన్నలిద్దరికీ వీడు డబ్బు పంపించాడు. ఆ తర్వాత బలవంతంగా నాతో సంసారం సాగిస్తున్నాడు. సీమ ఇంకా మేఘాల్లాగే నన్ను కూడా ప్రిన్సిపల్ దగ్గరకో లేక రిజిస్ట్రార్ దగ్గరకో పంపిస్తాడు. వాళ్ళతో ఉన్నప్పుడు వీడియోస్ తీసి వాళ్ళని భయపెట్టి ఎగ్జామ్ పేపర్ ని కలెక్ట్ చేస్తాడు. సార్ తను మీ ముందు నటిస్తాను సార్. తను నువ్వు చేసే ఇటువంటి ఎదవ పనుల వల్ల ఎంతమంది జీవితాలు నాశనమయ్యాయో తెలుసా? ఈ అమ్మాయిల్ని తప్పుడు పనులు చేయమంటున్నావే, అసలు ఏ అమ్మాయినా చేస్తుంది? లీక్ అయిన పేపర్ల వల్ల పిల్లలకి మంచి మార్కులు వస్తాయి, కానీ జీవితం అనే పరీక్షలో వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. వాళ్ళ ఫ్యూచర్ నాశనం అయిపోతుంది. అమ్మా నాన్నలు తప్పు చేస్తున్నారు. వాళ్ళకి నచ్చేదే పిల్లల్ని చేయమంటున్నారు తప్ప పిల్లలకి నచ్చేది అసలు వాళ్ళు చెయ్యట్లేదు. వీళ్లే బలవంతం పెట్టి వాళ్ళ కెరియర్ని ఎంచుకోమంటున్నారు. అది చేయడానికి పిల్లలకి ఇంట్రెస్ట్ ఉండట్లేదు. నీలాంటి దుష్టుల వల్లే వాళ్ళ కెరియర్లు నాశనమవుతున్నాయిరా. ప్రీతిలాగానే చాలా మంది ఆడపిల్లలు తమ జీవితాల్ని అంతం చేసుకుంటున్నారు. ఇక అమ్మా నాన్నల చేతిలో ఏముంటుంది? వాళ్ళ ఫోటోలే ఇంట్లో వేలాడుతూ ఉంటాయి, ఆ గుర్తులు. కానీ ఆ ఇంట్లో ఏం మిగులుద్ది? ఒట్టి నిశ్శబ్దం. వాళ్ళ పిల్లల ఖాళీ గదులు మిగులుతాయిరా, అంతకన్నా ఏం మిగలవు. ఇవన్నీ జరగడానికి ఎవరు కారణం? నీలాంటి అయోగ్యులు ఉండడమే కారణం. లాక్కుపోండి. కాలం మారడానికి టైం పట్టదు. నేను, మీరు అందరం మారుతున్నాం. అలవాటు మారుతుంది. మారడం తప్పేం కాదు. కొన్ని వల్ల మంచి జరుగుతుంది. కానీ ఆ మార్పు ఎంత త్వరగా కలుగుతుందంటే కొన్నిసార్లు జీవితంలో మనల్ని మనమే మర్చిపోతుంటాం. ఎప్పుడు ఎక్కడ ఏం క్రైమ్ జరుగుతుందో మనకే తెలియదు. హలో, నేను మీ రూబిని. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఈ రోజు నేను ఎక్కడైతే పానీపూరి తింటున్నానో ఇక్కడ కంటే మంచి పానీపూరిని మీరు భోపాల్లో ఎక్కడా తినుండరు. ఈయనే మన శర్మ గారు. ఇప్పుడు వీరు మనకి పానీపూరి ఇస్తారు. ఇదిగో చూడండి, పానీపూరి వచ్చేసింది. ఇక గాయ్స్, అమేజింగ్ టేస్ట్ బాగుంది. ఓ, మీకు లొకేషన్ కావాలా? తాజల్ మస్జిద్ కి జస్ట్ బ్యాక్ సైడ్ లోనే ఉంది. ఇక్కడ శర్మ గారి పానీపూరి ఆల్వేస్ ది బెస్ట్. జీవితంలో ఎంత చిన్న నిర్ణయమైనా తేలిగ్గా ఇప్పుడు తీసుకోకండి. ఎందుకంటే ఒక్కోసారి చిన్న నిర్ణయమే మీ జీవితాన్ని చాలా వరకు నాశనం చేస్తుంది. అప్పుడు మీ జీవితంలో జరిగేవన్నీ కూడా మీరెవరితోటి షేర్ చేసుకోలేరు. అప్పుడు మీ కళ్ళ ముందు వేరే దారి అనేదే ఉండదు.
గత 2 నెలలుగా ఫ్రాడ్ కేసెస్ చాలా వచ్చాయి. ఎస్ సార్, టోటల్ 46 కేసెస్. కానీ వీటిలో మర్డర్ కేసు ఏదీ లేదా? నో సార్. ఈ కేసెస్ అన్నింటిలోనూ ఇన్వెస్టిగేషన్, డిఫరెంట్ యాంగిల్స్, డిఫరెంట్ మోటివ్స్, అలాగే సస్పెక్ట్స్ కూడా ఉన్నారు. ఆ కారణంగానే ఇవన్నీ కూడా ఒకదాంతో ఒకటి కనెక్ట్ అవ్వలేదు. అతను స్మార్ట్ గా క్లవర్ గా ఉన్నాడు. మనందరికంటే కూడా వేగమా? అంటే మనందరికంటే. ఈ విషయంలో మీడియా మనతో ఆడుకుంటోంది. ఆ వ్యక్తి ఎవరో మనం త్వరగా కనిపెట్టాలి. అతను నాకు కావాలి. అది క్రైమ్ బ్రాంచ్ అయినా సరే లేదా మీరైనా సరే. ఐ డోంట్ కేర్ అబౌట్ ఎనీథింగ్ అండ్ నో ఎక్స్క్యూజెస్. ఓకే సార్. ఓకే. అరే సానియా, ఇంత పొద్దుటే ఎక్కడికి వెళ్తున్నావమ్మా? అమ్మ రష్మిని కలవడానికి వెళ్తున్నాను. సరే, త్వరగా వచ్చేసే. సర్ప్రైజ్! నా ఫస్ట్ సాలరీ ఫస్ట్ గిఫ్ట్. థ్యాంక్ యూ. నీకెప్పుడు మంచి జరుగుతుంది. మ్యామ్, మీ ఆర్డర్. థ్యాంక్ యూ. వెల్కమ్. పిజ్జా. వావ్ అక్క, నీ బ్రేస్లెట్ చాలా బాగుంది. నాకు ఇవ్వవా ప్లీజ్? లేదు, ఇవ్వను. ఇది గిఫ్ట్. ఓ, గిఫ్టా? ఎవరిచ్చారు? బాయ్ ఫ్రెండా? ప్రేరణ, నీకు తనంటే ఇష్టమా? అమ్మా, నువ్వు తన మాటలు వింటావేంటి? ఇగ్నోర్ చెయ్యి. ఇలా చూడు సానియా, సాహిల్ అని ఒక అబ్బాయి చాలా మంచి కుర్రాడు. ఫ్యామిలీ కూడా చాలా బాగుంది. మంచి సంబంధం. ఒకసారి తనతో మాట్లాడతావా? నీకు పెళ్ళైపోతే నాకు కూడా టెన్షన్ తగ్గుతుంది కదా. అమ్మా, సరే అలాగే. పిలు. నా బంగారు తల్లి, మీరు జ్యూస్ తీసుకోండి ప్లీజ్ ప్లీజ్. ఇదిగో మీరు కూడా తీసుకోండి. ఏంటక్క, అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ బాగానే ఉన్నారు. ఓకే చెప్పేస్తావా? అంత త్వరగా చెప్పాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ వీడికి ఓకే చెప్తే బ్రేస్లెట్ సంగతి ఏంటి? ప్రేరణ, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఊరుకో. నీకెవరైనా ఉంటే అమ్మకి చెప్పేయచ్చు కదా, ఇంకొకరిని చూడ్డం ఎందుకు? కొన్నిసార్లు మనకు కావాల్సినవి దొరకవు. అందుకే అందరి సంతోషాన్ని మన సంతోషంగా భావించాలి. అదిగో వచ్చేసింది, సానియా వచ్చేసింది. మీరు టీ తీసుకోండి. థ్యాంక్ గాడ్ నువ్వు వచ్చేసావు. ఇందులో క్యాష్ ఇంకా గోల్డ్ ఉంది. సారీయే, అందులో కొంచెమే ఉంది. సానియా, నువ్వేమంటున్నావు? నువ్వింత రిస్క్ తీసుకుని మాకు హెల్ప్ చేస్తున్నావు, మళ్ళీ మాకే సారీ చెప్తున్నావా? నువ్విచ్చిందే చాలా ఎక్కువ. సరేగాని ఇంటికి పోలీసులు వచ్చారని అమ్మ చెప్పింది నిజమా? అవునే, అమ్మకు తెలియకుండా పోలీసులకు ఫోన్ చేసింది. సానియా, నువ్వు వాళ్ళకి దొరికిపోవు కదా? అరే పిచ్చిదానా, ఎందుకు అలా ఆలోచిస్తున్నావు? సరే, ముందు ఇక్కడి నుంచి పదండి. అరే, ఏం ఆలోచిస్తున్నారు? సానియా, నిన్ను మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోను. ఇప్పుడు నేను ఏడవాలా? సరే వేణు, మా అమ్మాయిని బాగా చూసుకోవాలి.
లేదంటే ఫ్యామిలీ వాళ్ళే మర్డర్ చేసేస్తారు. అందరికంటే ముందు నేనే కొడతాను. సరే వెళ్ళండి త్వరగా. Okay, bye. బాయ్. హలో ప్రేరణ, నేను కొన్ని రోజులు బయటకు వెళ్తున్నాను. సడన్ గా పనేంటక్క? పనేం కాదు, రష్మికతో సిమ్లాకి వెళ్తున్నాను. అక్క నిజం చెప్పు, నువ్వేం చేస్తున్నావు? మళ్ళీ అమ్మ నన్ను తిడుతుంది. సరే అలాగే, నేను బాయ్ ఫ్రెండ్ తో సిమ్లాకి ఓ, వెళ్తున్నాను. ఆ బ్రేస్లెట్ బాయ్ ఫ్రెండ్ తోనా? తనతోనే వెళ్తున్నాను. సరేనా? అమ్మని చూసుకో. ఉంటాను. బాయ్. ప్లీజ్ మళ్ళీ నాకు కాల్ చేయొద్దు. ఆ భూమి రాజ్దీప్ శర్మ పేరు మీద ఉంది, పర్వాలియా రోడ్డు పక్కన. శంకుస్థాపన చేద్దామని అక్కడ చోట మార్క్ చేశారు. కూలీలను పిలిపించి తవ్వించినప్పుడు అక్కడ వాళ్ళకి శవం కనిపించింది. తనకి హెడ్ కట్ చేసి ఉంది సార్. బాడీ మీద గాయాలు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ సార్, తన బాడీలో 4 చోట్ల మీట్ ని కట్ చేశారు. బాడీలోంచి మాంసాన్ని కట్ చేసి తీశారా? ఎందుకలా? ఐడెంటిఫికేషన్ కి మన దగ్గర ఏం లేవు సార్. ఇన్ఫాక్ట్ ఇన్వెస్టిగేషన్ ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియడం లేదు సార్. సార్, ఇనీషియల్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. మెడ మీద క్లీన్ కట్ ఉంది. టైం 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 8 గంటల మధ్యలో. రేప్ జరిగిందా? బాడీ మీద స్ట్రగుల్ అయిన గుర్తులు ఏమీ లేవు. కానీ ఒక విషయం, విక్టిమ్ సెక్షువల్గా యాక్టివ్గా ఉంది. అలాగే ఇంకో విషయం, తన చేతుల మీద ఉన్న మార్క్స్ని చూస్తే ఎవరో తనని కట్టేసినట్టున్నారు. స్కిన్ టిష్యూ మీద నారతాడు శాంపిల్స్ దొరికాయి. బాడీ ఎక్కడ దొరికిందో చుట్టుపక్కల ఏరియా అంతా పూర్తిగా చెక్ చేయండి. అందులోనూ కట్టిపడేయడానికి వీలుగా ఉన్న ప్రదేశాలని. ఓకే సార్. 1 మినిట్. విక్టిమ్ బాడీలోంచి మాంసం తీశారని ఉంది కదా, రిపోర్ట్లో ఆ విధంగా ఏమైనా ఉందా? లేదు సార్, ఇంతవరకు ఏం తెలియలేదు. బహుశా ఏదో దాచడానికి అలా చేస్తుంటాడు. బాడీలో 4 చోట్ల మాంసాన్ని కట్ చేసి తీసేశారు. అసలు విక్టిమ్ ఏం దాచాలనుకుంటున్నాడు? బహుశా ఏదైనా బర్త్ మార్క్, తన ఐడెంటిటీని మాయం చేయడానికి. 4 బర్త్ మార్క్లా? పోనీ అలాగే అందాం, బర్త్ మార్క్స్ అనుకుందాం, లేక 3 అనుకుందాం. ఒకవేళ ఇది నిజమైతే డెఫినెట్గా ఈ అక్యూజ్డ్ దగ్గర వాడే అయి ఉంటాడు. ఇందులో ఛాలెంజింగ్ విషయం ఏంటంటే విక్టిమ్ ఐడెంటిటీ ఏమీ లేకుండా ముందు ఇన్వెస్టిగేషన్ ఎలా చేయగలం? సార్, మొత్తం భూపాల్లో గత 6 నెలల్లో 12 మిస్సింగ్ కేసులు మన విక్టిమ్ బాడీ స్ట్రక్చర్ ఇంకా బ్లడ్ శాంపిల్స్ తో మ్యాచ్ అవుతున్నాయి. వాళ్ళలో 22 నుంచి 26 వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 5 కేసెస్ ఉన్నాయి సార్. పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం ఆ విక్టిమ్ వయసు 22 నుంచి 26 ఏళ్ల లోపు ఉంటుంది. ఓకే సార్, నేను వీళ్ళందరి గురించి తెలుసుకుని వీళ్ళ నుంచే మొదలు పెడతాను సార్. ఇందులో క్యాష్ ఇంకా నగలు ఉన్నాయి. అందరికంటే ఎక్కువ నొప్పి నాకుంది. నేను తన్ని ఎక్కువగా ప్రేమించాను. ఈరోజు తన వల్ల నేను దాక్కోవలసి వస్తోంది. వీడికెలా తెలిసింది మనం ఇక్కడున్న సంగతి? సరే, ముందు ఇక్కడి నుంచి త్వరగా పద. మీ కూతురు ఎప్పటి నుంచి మిస్సింగ్? తన ఇంట్లోంచి ఎన్ని గంటలకు వెళ్ళింది? మీ చెల్లిని మీరు చివరిగా ఎప్పుడు చూశారు? మీ చెల్లి హీనా హైట్ ఎంత? 5 feet 4 inches. కానీ మేడం, మీరు టీనా గురించి ఎందుకు అడుగుతున్నారు? తన బాడీ మీద ఏదైనా బర్త్ మార్క్ ఉందా? ఏమో నాకు తెలీదు. అమ్మా నాన్నలకి తెలుసుండొచ్చు. విషయం ఏంటి మేడం? మీకేమన్నా దొరికిందా? లేదు, ఇప్పటి వరకు దొరకలేదు. ఒకవేళ దొరికితే ఫస్ట్ మీకే కాల్ చేస్తాం. సరే మేడం. చెప్పండి మేడం, మీరు ఇంకేమన్నా అడగాలా? లేదు, థ్యాంక్ యూ.
పొగరబోతు కుక్క, మా ఇంటి అమ్మాయిని తీసుకువెళ్తావా? నిన్ను కొట్టి కొట్టి చంపేస్తాను రా, వదిలిపెట్టను. ఈ రోజు నేను నిన్ను చంపేస్తాను రా, వదిలిపెట్టను, చంపేస్తాను. ఏ, అమిత్, అమిత్, ఆగు. వదులు, ఆగు, అమిత్. వదులు. ఈ అమిత్, రోజు వీడు వాడిని ఏమీ చావాల్సిందే. చేయొద్దు. అమిత్, నన్ను చంపేస్తావా ఏంటి? ఇందులో క్యాష్ ఇంకా నగలు ఉన్నాయి. సరే వెళ్ళండి త్వరగా. ఓకే బాయ్. బాయ్. సార్ నేను 5 అమ్మాయిల ఇళ్లలో మాట్లాడాను. అందులో 2 అమ్మాయిల హైట్ విక్టిమ్ హైట్ తో మ్యాచ్ అవుతోంది. పోస్ట్ మార్టం ప్రకారం విక్టిమ్ హైట్ 5.4 ఉంటుంది. సరే ఈ 2 అమ్మాయిలు హీనా మాలిక్ ఇంకా షిప్రా రస్తోగి, వీళ్ళ హైట్ కూడా సేమ్ గానే ఉంది సార్. కానీ సార్ వీళ్ళిద్దరి ఇళ్లలోనూ బర్త్ మార్క్ కి సంబంధించి ఏం తెలియలేదు సార్. బర్త్ మార్క్ ఎందుకు దొరకలేదంటే తన శరీరం మీద ఉన్న మాంసాన్ని వాడు కట్ చేశాడు కాబట్టి. నిజానికి అది బర్త్ మార్క్ కాదు, అదొక టాటూ. అంతకుడు దాన్ని తొలగించాలనుకున్నాడు. ఇదిగో చూడండి, బాడీలో 4 చోట్ల నుంచి ఇక్కడ మాంసాన్ని కట్ చేశాడు. వాటిలో ఇది లోవర్ బ్యాక్లో ఉంది. మిగతా 3 చోట్ల బహుశా ఎలాంటి టాటూస్ ఉన్నాయనే కట్ చేశాడు అనుకుంటాను. చెప్పాలంటే పర్మనెంట్ టాటూ వేయాలంటే స్కిన్ టిష్యూస్ డీప్గా బర్న్ అవుతాయి. కానీ ఈ టాటూస్ వేసేటప్పుడు ఎలా ఉంటుందంటే స్కిన్లో పై లేయర్ మాత్రమే బర్న్ అవుతుంది, కింద ఉండే లేయర్స్ ఏవి అంతగా బర్న్ అవ్వవు. అందువల్లే ఈ టాటూస్ని రీకన్స్ట్రక్ట్ చేయగలం. గ్రేట్ జాబ్ సూరత్. ఈజీగా మనం విక్టిమ్ని చేరుకోవచ్చు. సార్ నేను టాటూ ఫోటోగ్రాఫ్స్ని అన్ని చోట్ల సర్క్యూట్ చేస్తాను సార్. సార్ ఇది టాటూ షాప్ లిస్ట్. ఇది ఇంటర్గేట్ టాటూస్ వేసే షాప్ లిస్ట్ సార్. సార్ మీరు ఆ డీటెయిల్స్ నాకు ఇవ్వండి, నేను వెళ్ళి ఎంక్వైరీ చేస్తాను. మనీషా, మీ కళ్ళు చూస్తే ఫ్రీగా ఉండాలని ఆశగా ఉన్నట్టుంది, కానీ ఎవరు అవకాశం ఇవ్వట్లేదు. మీరు బటర్ఫ్లై టాటూ వేయించుకోండి, మీ పర్సనాలిటీకి సూట్ అవుతుంది. ఇక్కడ టాటూ వేయించండి. ఈ రోజుల్లో ఇది న్యూ ట్రెండ్, ఎవరికి కనిపించదు. వద్దు, ఎందుకు అక్కడ వేయించుకోవాలి? కనిపించని చోట టాటూ వేసుకుంటే ఇంకా ప్రయోజనం ఏముంది? బటర్ఫ్లై వద్దు, ఇట్స్ టూ బార్ని. వేరే ట్రై చేద్దామా? సరే అలాగే మేడం, వేరే చూద్దాం. డిజైన్ చూస్ చేసుకోండి. వచ్చేసారా బంగారు? అరే 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 బుడ్డడా, చూడు ఈరోజు ఎవరొచ్చారో. డాక్టర్ ఏమన్నారు? ఏం టెన్షన్ పడక్కర్లేదు, ఇది వైరల్ ఫీవరే అన్నారు. టెన్షన్ పట్టుకుంటే ఎలా ఉంటాను? మీరిద్దరూ అంటే నాకు ప్రాణం. సరే సరే, అమ్మ దగ్గరికి వెళ్ళాలా? వెళ్ళు. రా రా రా. లంచ్ తీసుకొచ్చాను, వెంటనే తినేయండి. బెండకాయ? ఈ టాటూ వేసింది మీరేనా? మేబీ వేసుండొచ్చు మేడం. ఓ పని చేయండి, మీ క్లయింట్ నంబర్స్ అన్ని నాకు సెండ్ చేయండి. సరే అలాగే మేడం. ఇది చాలా కామన్ టాటూ. నేను నా చాలా క్లయింట్స్కి దీన్ని వేశాను. అలాగా? మీ క్లయింట్స్ అందరిది నాకు లిస్ట్ కావాలి, సరేనా? లేదు మేడం, అది కాన్ఫిడెన్షియల్ కదా, అదెలా ఇస్తాను మేడం? అయితే వెళ్ళి వారెంట్ తీసుకురానా? అప్పుడు ఇస్తావా? ఇది మర్డర్ కేసు. లేదు లేదు మేడం, వారెంట్ వద్దు. మీరు వారెంట్ తీసుకొస్తే నేను లిస్ట్ ఇవ్వాల్సిందే, అదేదో ఇప్పుడే ఇస్తాను. కానీ మీరు దాన్ని కాన్ఫిడెన్షియల్గా ఉంచండి. నేనేమైనా వీటిని మీడియాలో రిలీజ్ చేస్తానా? త్వరగా లిస్ట్ పంపించు. సరే, ఒక నిమిషం ఆగండి మ్యామ్. నేను మీకు మిస్డ్ కాల్ ఇచ్చాను చూడండి, ఇదే నా నెంబర్, సేవ్ చేసుకోండి. సెండ్ చేయి. అండ్ సెలబ్రిటీస్ కూడా టాటూ వేశాను, అందుకోసమే మీరు నా నెంబర్ సేవ్ చేసుకోండి. చేసుకుంటాను, ముందు లిస్ట్ పంపించు. ఒకవేళ మీరు అడిగితే మీకు కూడా టాటూ. బాయ్. మేడం, ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అది సానియాకు కూడా 5 months బ్యాక్ ఈ టాటూ వేయించుకుంది. సానియా బాడీలో ఏ పార్ట్లో టాటూ వేయించింది? మీ దగ్గర ఫోటో ఏదైనా ఉందా? లేదు మ్యామ్, ఫోటో ఏం లేదు, కానీ లోవర్ బ్యాక్ లో వేయించింది, నేను చూశాను. నాకు ఇక్కడ టాటూ కావాలి. ఇక్కడ? అవును. ఓకే, లే డౌన్. ఏం చేస్తున్నారు? టాటూ ఈజ్ అన్ డెలికేటెడ్ ఆర్ట్. టాటూ వేసే ముందు మజిల్స్ని ఫ్రీ చేయాలి, బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. నేను స్టార్ట్ చేస్తాను.
అయిపోయింది ఈజీ ఈజీ. ఒక్క 2 minutes. అయిపోయింది. టాటూ వేస్తాను. ఓకే, నాతో రండి. ఎప్పటి నుంచి మిస్సింగ్ సానియా? సార్ 7 days కంటే ఎక్కువే అవుతోంది. తను మిస్ అయిందని మీరు కంప్లైంట్ ఇవ్వలేదా? లేదు సార్, యాక్చువల్గా అక్క షిమ్లాకు వెళ్తున్నానని చెప్పింది. రష్మికతో పాటు షిమ్లాకు వెళ్తున్నాను. అందుకే మేం కంప్లైంట్ ఇవ్వలేదు. కానీ తను బట్టలు సామాన్లు తీసుకువెళ్లకుండా అసలు ట్రిప్కి ఎలా వెళ్తుంది? చూడండి, తను మాతో చెప్పే వెళ్ళింది ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నానని. కానీ తనతో ఫోన్ చేసి చెప్పింది ట్రిప్కి వెళ్తున్నాను అని. కానీ మర్నాడు నుంచే ఫోన్ ఆఫ్లో ఉంది. ఫోన్ ఆఫ్లో ఉందా? అవును. మీకు అనుమానం రాలేదా? అవును, వచ్చింది. సార్ మమ్మీ చెప్పారు అక్క కావాలని ఆఫ్ చేసిందని నేను అనుకున్నాను. ఎందుకు మీకు అలా అనిపించింది? ఎందుకంటే సార్ అక్క హస్బెండ్ చాలా టార్చర్ చేస్తాడని. ఒక్క నిమిషం. మీరు గాంధీనగర్ 3rd స్ట్రీట్లో ఉంటున్నారు కదా? నేను ఇంతకు ముందు మిమ్మల్ని కలిశాను కూడా. అవును సార్. 8 months బ్యాక్ మా ఇంట్లో దొంగతనం జరిగింది సార్. సార్ అది మన పోలీస్ స్టేషన్ కేసే. వీళ్ళ ఇంట్లో క్యాష్ ఇంకా జ్యువెలరీ దొంగిలించారు. మాకేమనిపించిందంటే ఇది ఆ గ్యాంగ్ పని అయి ఉంటుందనిపించింది. గుర్తొచ్చింది. కరెక్ట్. అవును, ఆ సమయంలో సానియాకి పెళ్ళని చెప్పారు కదా? జ్యువెల్స్ ఏం లేకుండానే పెళ్లి జరిగింది. కానీ తర్వాత వాళ్ళు డౌరీ అడగడం స్టార్ట్ చేశారు. అక్క ఇంటికి తిరిగొచ్చి నెలవుతోంది. అప్పటి నుంచి డివోర్స్కి ట్రై చేస్తోంది. కానీ సార్, సానియా ఎక్కడుంది? మీరు మాకు క్లియర్గా ఏమీ చెప్పడం లేదు. మాకు తలకాయ లేని శవం దొరికింది. తన వీప్ మీద ఇలాంటి టాటూనే ఉంది. లేదు సార్, అది మా అక్క ఉండదు. ఒక పని చేద్దాం, మీరు మీ DNA శాంపిల్స్ ఇచ్చి వెళ్ళండి. మేము వాటిని టెస్ట్ చేయిస్తాం. అప్పుడంతా క్లియర్ అవుతుంది. ఆమె డౌరీ కోసం కాదు, తన ప్రియుడి కోసం నన్ను వదిలి వెళ్ళింది. తనకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. సానియా పెళ్లికి ముందు తన బాయ్ ఫ్రెండ్తో బాగా ఎంజాయ్ చేసింది. ఇక అతని కోసమే నన్ను వదిలి వెళ్ళిపోయింది. బాయ్ ఫ్రెండ్? అతని పేరేమిటి? అతని పేరేంటో నాకు తెలియదు. మీరు ఒక పని చేయండి, తన కాల్ డీటెయిల్స్ తీయండి. అప్పుడు మీకే అంతా తెలుస్తుంది. ఏయ్, మేము మా డ్యూటీ ఎలా చేయాలో నువ్వు చెప్పక్కర్లేదు. అడిగిన దానికి సమాధానం చెప్పు. 25th January మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 వరకు నువ్వు ఎక్కడున్నావు? అరే, అదంతా ఎవరు గుర్తుపెట్టుకుంటారు? ఆ రోజు మీరెక్కడున్నారో మీకు గుర్తుందా? నీ చావు తెలివితేటలు నువ్వు పనిచేసే దగ్గరికి వెళ్ళి చూపించు, మా దగ్గర కాదు. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ని కొడితే ఏమవుతుందో మీకు తెలుసా? ఇప్పుడు తెలిసిందా? UPSC కూడా నువ్వు క్లియర్ చేయలేదు. నువ్వేమీ గవర్నమెంట్ ఉద్యోగివి కాదుగా. UPSకి ప్రిపేర్ అవుతున్నాగా, నీకు బాగా తెలిసే ఉంటుంది. పెళ్ళైన 7 నెలల్లో వైఫ్కి ఏవైనా జరిగితే ఆమె భర్తని మేము సెక్షన్ 490 కింద వెంటనే అరెస్ట్ చేయొచ్చు. నీకు విషయం అర్థమయ్యుంటే ఇంకోసారి ప్రశ్న విను. 25 January మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నువ్వెక్కడున్నావు? గుర్తులేదని చెప్పాను కదా. గుర్తు వస్తే ముందు మీకే వచ్చి చెప్తాను. అరే ఆగు, ఇదేమన్నా గార్డెనా? ఇష్టం వచ్చినప్పుడు రావడానికి వెళ్ళిపోవడానికి? కూర్చో. నీకు గుర్తొచ్చేంత వరకు ఇక్కడే ఉండాలి. వెళ్ళిపోతాడంట. మిమ్మల్ని వదిలిపెట్టను, అందరినీ చూసుకుంటాను. సార్, సానియా కాల్ రికార్డ్స్ ప్రకారం తన లాస్ట్ కాల్ ప్రేరణకు వెళ్ళింది. ప్రేరణ, నేను కొన్ని రోజులు బయటకు వెళ్తున్నాను. అంత సడన్ గా పనేంటి? అవి కాకుండా ఇంకో 2 కాల్స్ చేసింది. ఒకటేమో ఆకాష్ గుప్తాకి. తన ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. తన లాస్ట్ లొకేషన్ భోపాల్ మార్కెట్ సార్. అలాగే తను 2వ కాల్ తన ఫ్రెండ్ రష్మికి చేసింది. రష్మి? ఒకవేళ సానియా ఇంట్లోంచి బయటికి వెళ్ళి రష్మిని కలిసి ఉండొచ్చుగా? ఏం చెప్తున్నావు? కొన్ని రోజులు బయటికి వెళ్ళాలి అంటే? రష్మి, నేను ఇప్పుడు నీతో ఏం చెప్పలేను. నాకు నువ్వు కొంచెం డబ్బులేవో. సరే, ఇస్తానుండు. చూడు, నా దగ్గర రెంట్ డబ్బులే ఉన్నాయి. మళ్ళీ నేను టెన్షన్ పడాల్సి వస్తుంది. నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు కదా? నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్. నీకు అన్ని వివరంగా తర్వాత చెప్తాను. నువ్వేం టెన్షన్ పడకని సర్దుకుంటాయి. సరేనా? కాల్ చేస్తాను. ఓకే, బాయ్. ఆ రోజు నేను కాస్త ఫోర్స్ చేసి అడగాల్సింది. నీకు ఆకాష్ అనే వాళ్ళు ఎవరైనా తెలుసా? సార్, మా ఇద్దరి కామన్ ఫ్రెండ్ హీనా. ఆకాష్ ఇంకా సానియా ఇద్దరు కాలేజ్ ఫ్రెండ్స్. ఇన్ఫాక్ట్ హీనా ఇంకా ఆకాష్ని సానియాని కలిపింది. అది 8 months బ్యాక్ వాళ్ళు పారిపోవటానికి సానియాని హెల్ప్ చేసింది. ఇందులో క్యాష్ ఇంకా నగలు ఉన్నాయి. సారీ, నేను ఇంతే ఏర్పాటు చేయగలిగాను. సానియా, నీకేమైనా పిచ్చా? వాళ్ళిద్దరూ ఇందోర్కి పారిపోయారు. ఒక్క నిమిషం. ఈ అమ్మాయినా సానియా ఫ్రెండ్? అవును సార్, ఈమె తన ఫ్రెండ్. ఈ అమ్మాయి ఇప్పుడు మాయమైపోయింది. అలాగే తన బాయ్ ఫ్రెండ్ ఆకాష్, తన కాల్ లొకేషన్ సానియా మాయమైన చోట భోపాల్లోనే ఉంది. సార్, వీళ్ళిద్దరూ పారిపోయి 8 నెలలు అయ్యింది. అదే టైంలో సానియా ఇంట్లో దొంగతనం కూడా జరిగింది. హీనా కూడా మిస్ అయింది. అప్పుడు ఆకాష్ హీనాలు కాకపోతే సానియా ఇంట్లో దొంగలు పడ్డారా? రష్మి,
నీకేమైనా తెలుసా? అది దొంగతనాన్ని ఆకాశ చేయలేదు, హీనా చేయలేదు, సానియానే దొంగిలించింది. చూడు రష్మి, నీకేం తెలుసో అవన్నీ చెప్పు. సార్, దాని ప్రీవియస్ డేనే సానియా నాకు కాల్ చేసింది. తను సాహిల్ని కలవడానికి వెళ్తున్నానని చెప్పింది. చెప్పినట్టే తను సాహిల్ని కలిసిందో లేదో నాకు తెలియదు సార్. ఇదేంటి, నువ్వు ఎందుకు ఎంచుకున్నావు? ఏ మీకు నచ్చలేదా? టాటూ ఆర్టిస్ట్ మొగాడే కదా? హా? అవును. రేపే వెళ్ళి ఫీమేల్ డాక్టర్ని కలు. ఇక ఈ టాటూని కట్ చేసైనా లేదా కాల్ చేసైనా తీసేయి. లేదు, నేను తీయించలేను. చాలా ఎక్కువ ఆలోచించుకు. లే. పెళ్లికి ముందు నువ్వు ఎవరితోనూ ఏమీ చేయలేదని చెప్పావు కదా? బెడ్షీట్ చూడు. సాహిల్, ట్రస్ట్ మీ, నేనేం అబద్ధం చెప్పలేదు. నీకన్నా ఎక్కువ బెడ్షీట్ క్లీన్ గా ఉంది. నాలాంటి ఒక స్పోర్ట్స్ అమ్మాయి ఎప్పుడు కూడా ఇందులోనే ప్రూవ్ అవుతుంది నువ్వు ఇంకేదో చేయడానికి. నీ బట్టలు మొత్తం విప్పి ఏదైనా చేయగలవు. సాహిల్, హౌ డేర్ యు! వదిలేస్తావా? వెళ్ళు, వెళ్ళవే, వదిలి వెళ్ళు. నీ గురించి నీ ఫ్యామిలీ వాళ్ళకి చెప్తాను. నువ్వు పెళ్లి కంటే ముందు వేరే మగాడితో సంబంధం పెట్టుకున్నావని. ఇది ఈ టాటూ ఉంది కదా, రేపట్లోపు తీసేయాలి. ఏయ్, ఏమైంది? వాష్రూమా? పద. ఫ్యామిలీ డిఎన్ఏ హెడ్లైన్స్ డిఎన్ఏతో మ్యాచ్ అయింది సార్. ఆ డెడ్ బాడీ సానియాదే. అప్పుడు సానియా నేను హోటల్ నుండి కలిసే వెళ్ళాం. హే సానియా, వీళ్ళు ఎక్కడున్నా వచ్చేస్తారు. ఒకవేళ వాళ్ళు నన్ను నీతో చూడలేదు కదా. కొన్ని రోజులు మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఇక్కడే ఉండటం అంత మంచిది కాదు. నేను నీకు కాల్ చేస్తాను. ఆ తర్వాత విడివిడిగా వెళ్ళిపోయాం. రీనా, నువ్వు ఎప్పుడు దూరం అయ్యారు? దాదాపు 1 నెల అయ్యింది సార్. ఇండోర్ హోటల్లో ఇద్దరం కలిసే ఉన్నాం. ఆ తర్వాత ఆకాష్, ఆ, నాకు చిన్న పని ఉంది, బయటికి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు హీనా? షాపింగ్ చేయడానికి. త్వరగా వచ్చేస్తాను. అంతే, తను తిరిగి రాలేదు. ఆ తర్వాత నాకు తెలిసిందేంటంటే సానియా మాకిచ్చిన డబ్బు నగలన్నిటినీ హీనా తీసుకుని ఎక్కడికో పారిపోయిందని. తను నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఆ తర్వాత నువ్వు తను వెతుకుంటూ భోపాల్కి తిరిగి వెళ్ళిపోయావు. ఆబిద్ నిన్నెప్పుడు పట్టుకున్నాడు? అదే రోజు సార్, నేను సానియాని కలిసిన రోజు. ఈ ఆకాశ్ మీద నాకు అనుమానంగా ఉంది. విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నాడు. ఓ కన్నేసి ఉంచండి. వర్ష వర్ష వర్ష, నీ పేరు నీ కళ్ళలాగానే ఉంది, అందంగా. నీకోసం నా దగ్గర ఒక డిజైన్ ఉంది. నేను ఎగ్జాక్ట్గా ఇక్కడ నెక్ మీద వేస్తాను. ఇక్కడొద్దు, నాన్న చూసారంటే పెద్ద గొడవ చేస్తారు, నన్ను చంపేస్తారు. అందుకే వద్దంటున్నా. కనిపించని చోట ఉండాలి, అది కూడా బాయ్ ఫ్రెండ్ కోసం వేసుకోవాలి. అయితే ఇక్కడ వేద్దామా? ఆ, నేను నీకు జ్యూస్ తెస్తాను, నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకో, రిలాక్స్ అవ్వు.
తర్వాత టాటూ వేస్తాను. సరే. సార్ ఇంకేదైనా కావాలా? చివరిగా ఒకటి ఉంది. తన పేరు షాహిల్. నంబర్ 73421. అయిపోయింది సార్, చూడండి. అక్కర్లేదు, ప్రింట్అవుట్ తీసివ్వు. ఓకే సార్. మిశ్రా, ఒక హోటల్ అడ్రస్ పంపిస్తున్నాను. నాకు ఒక ఇన్ఫార్మర్ చెప్పాడు. ఆకిబ్ అతని ఫ్యామిలీ మెంబర్స్ ఆ హోటల్లో దాక్కున్నట్టుగా చెప్పాడు. వాళ్ళని తీసుకురా. సార్, కాల్ డీటెయిల్స్ వచ్చాయి. డేటాలో ఏమైనా దొరికిందా? అవును సార్, మార్నింగ్ సానియా మెయిన్ మార్కెట్కి వెళ్ళింది. ఆ తర్వాత మూమెంట్ మనకు తెలుసు. 2 గంటలకి సాగర్ కెఫేకి వెళ్ళింది, 4:30కి రష్మి దగ్గరికి వెళ్ళింది, ఇక 6:30కి మళ్ళీ మెయిన్ మార్కెట్కి వెళ్ళింది. రెండోసారి ఎందుకు మార్కెట్కి వెళ్ళింది? అది ఇంకా తెలియలేదు సార్, కానీ స్టోరీలో ట్విస్ట్ ఉంది. ఆ రోజు సాగర్ కెఫేలో రూమ్ నంబర్ 206లో ఇంకొక నేరస్తుడున్నాడు. సానియా భర్త అక్కడేం చేస్తున్నట్టు? హీనా కాల్ రికార్డ్స్ కూడా వచ్చాయి. 26 డిసెంబర్ తను భోపాల్కి వచ్చింది. శ్రీపూర్ దగ్గర తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. నేను శ్రీపూర్ కాంటాక్ట్స్ని అలర్ట్ చేశాను. ఒక అమ్మాయి శవం దొరికింది, ఇంకొకటి మిస్సింగ్. ఈ 2 కేసుల్ని మనం చాలా త్వరగా సాల్వ్ చేయాలి. మనకి దొరికిన 4 డెడ్ బాడీస్, అందులో ఒక బాడీ హీనాది. అభిత్తో తన డిఎన్ఏ మ్యాచ్ అయింది సార్. మిగతావి కూడా ఐడెంటిఫై చేశాం. అలాగే మిగతా బాడీస్ మీద దొరికిన స్క్రాచెస్, వాళ్ళ బాడీస్లో కూడా ఒకే చోట ఆ టాటూ ఉంది. పైగా ఆ విక్టిమ్స్ అందరూ కూడా సన్నీ దగ్గర టాటూ వేయించుకున్నారు. సార్, అతను ఒక ఫేమస్ ఆర్టిస్ట్. 10లో 8 మంది తన దగ్గరే వేయించుకుంటారు. ఈ విషయం మనకి సన్నీ ఇచ్చిన లిస్ట్ ద్వారానే తెలిసొచ్చింది. సన్నీ కిల్లర్ అయ్యే ఛాన్స్ లేదు. ఏదో విషయం ఉంది సార్. ఆ సన్నీ ఓవర్ కాన్ఫిడెంట్ అయి ఉండాలి, లేదా ఇన్నోసెంట్ అయి ఉండాలి. దానివల్ల ఈ మర్డర్ సన్నీ చేశాడని ప్రూవ్ అవ్వదుగా. సార్, ఆ అభిత్ని పట్టుకున్నాం సార్. ఏంటి, ఏం జరిగింది? టాటూ అయిపోయిందా? కానీ నేను పడుకున్నాను కదా, ఎప్పుడు టాటూ వేశారో? నా దగ్గర నీది ఒక వీడియో ఉంది. నువ్వు పడుకున్నప్పుడు నేను ఆ వీడియో తీశాను. ఇప్పుడు ఏం చేస్తావు వర్ష? అసలు ఏం చేస్తావు? మీ నాన్నకి చెప్తావా లేక పోలీసులకా? మీ నాన్నకి చెప్తే నిన్ను చంపేస్తాడు. పోలీసులకు వెళ్ళి చెప్తే నీ కుటుంబ పరువు పోతుంది. ఇంట్లోంచి బయటికి రావడమే కష్టం అవుతుంది. అలాంటప్పుడు ఏం చేస్తావు? నా దగ్గర దారి ఉంది. ఇలా నీకు అసలు జరిగిందనే విషయాన్ని నువ్వు మర్చిపో. ఈ వీడియో గురించి నువ్వు ఎవ్వరికీ చెప్పకూడదు. వీడియో నా దగ్గర ఎప్పుడు సేఫ్గానే ఉంటుంది. ఒకవేళ నువ్వు గనక వేరే ఏదైనా ప్లాన్ చేయడానికి చూస్తే, నీకే తెలుసుగా, ఈ మధ్య వీడియోలు చాలా త్వరగా వైరల్ అవుతున్నాయి. సార్, నేను టాటూ ఆర్టిస్ట్ సన్నీ ఆన్లైన్ హిస్టరీ తీశాను సార్. అందులో ఒక విషయం తెలిసింది. 7 నెలల క్రితం ఆ అమ్మాయి సన్నీని ట్యాగ్ చేసి ఆ ఫోటోని షేర్ చేసింది. ఆ టాటూ సన్నీనే చేశాడు. కొద్ది రోజుల తర్వాత ఆ అమ్మాయి ఇంకొక వీడియో కూడా షేర్ చేసింది, కానీ అకౌంట్ నుండి డిలీట్ అయిపోయింది. చూడండి, చూసాడనే కేసు క్లోజ్ అయింది. లోకల్ పోలీస్కి ఏం దొరకలేదు. సార్ 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 చెప్పు, నువ్వు ఏమేం చేసావు? సార్ ప్లీజ్ నా చేయొద్దురండి. దాంతోనే నేను ఆర్ట్ చేయాలి. అది నా డైలీ రొటీన్ సార్. ప్లీజ్ సార్. నొప్పిగా ఉంది సార్. ఇప్పుడు చెప్పండి సార్, నేనేం చేశాను? సార్ కొంచెం ప్రేమగా చెప్పచ్చు కదా సార్. ఫేస్ మీద కొట్టకండి ప్లీజ్. నా చామున్నదే ఫేస్లో. నీ కస్టమర్స్ 3 చనిపోయారు. వాళ్ళల్లో ఒకరు సూసైడ్ చేసుకున్నారు. నువ్వు తన విషయంలో ఏం చేశావో తన పర్సనల్ డైరీ ద్వారా మాకు తెలిసింది. సార్, టేక్ ఎ డీప్ బ్రెత్. మనుషుల నుండి దూరంగా ఉండడమే మంచిదే. సార్ 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 చూడు, మా పని ఇలాగే జరుగుతుంది. చూడు, నువ్వు నా బుర్ర పాడు చేయాలని చూడకు. మా దగ్గర సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఉంది, ఆ మార్కెట్లోది. అందులో నువ్వు రోడ్ క్రాస్ చేస్తూ వెళ్ళడం, నీ వెనకాల సానియా రావడం. నువ్వు సానియాని మీట్ అయ్యావు కదా? సార్, క్రాస్ చేయడంలో తప్పేముంది? మార్కెట్కి ఎంతో మంది వస్తూ వెళ్తూ ఉంటారు. విషయాన్ని కాంప్లికేట్ చేయకు. హీనా, సానియా, అలాగే మిగిలిన అమ్మాయిల మర్డర్ నువ్వేగా చేశావు. ఏమైంది సార్? యాక్చువల్ కిల్లర్ దొరకలేదా? సార్ కొడకండి సార్. నీ మొహం ఎందుకు పనికి రాకుండా చేసేస్తాను. ఆ అమ్మాయిల స్టేట్మెంట్స్ మా దగ్గర ఉన్నాయి. సూరజ్, ఓ పని చేయండి, వీడి తుక్కు రెగ్గొట్టండి. వీడి ఫేసు చేతులతో మొదలు అరే పెట్టండి. వద్దు 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 సార్. సార్ సార్ నా మాట వినండి సార్. సార్ ప్లీజ్ సార్, నేను ఒక ఆర్టిస్ట్. నేను నా ఆర్ట్ క్రెడిట్ మాత్రం తీసుకుంటా, వేరే వాళ్ళది కాదు. రేపంటారా నేను చేశాను, వీడియోస్ కూడా చేశాను, బ్లాక్మెయిల్ కూడా చేశాను, కానీ నేను మర్డర్ చేయలేదు సార్. సార్ 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 సార్
సార్ నా మాట వినండి సార్. సార్ నేను రేప్ చేశానని ఒప్పుకుంటున్నాను కదా సార్. నేను ఇంట్లో వాళ్ళకి భయపడే అమ్మాయిల్ని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను. బ్లాక్మెయిల్ అలాగే చేయాలి కదా. కానీ సార్ మర్డర్, నేను మనుషుల నుంచి దూరంగా ఉంటాను సార్. జీవహింస అంటే నాకు నచ్చదు. చూడండి సార్, మీ దగ్గర ఎటువంటి ప్రూఫ్ లేకపోయినా కానీ నేనే రేప్ చేశానని ఒప్పుకుంటున్నాను కదా. ఇలా చూడు, నా హస్బెండ్కి టాటూ బాగా నచ్చదు. బెస్ట్ ఫ్రెండ్స్ మేమిద్దరం. 1 సెకండ్, రష్మి నీకు కూడా ఫ్రెండా? సార్ మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. లేదు లేదు మేడం, మీరు దానికంటే ఎక్కువ. వాళ్ళు లిస్టులో వెనకున్నారు మేడం, మీరు మాత్రం నెంబర్ 1. సార్ నేనేం చెప్తున్నాను మీరే ఆలోచించండి. సానియాని ఎవడు చంపాడో వాడు తన టాటూని తీసేశాడు. అది కూడా నేను వేసిన టాటూని, అంత ఫేమస్ అనే టాటూని. సార్ నాకు నా ఆర్టే అన్నిటికంటే ఎక్కువ సార్. సార్ నేను ఎంత పిచ్చోడినైనా మెంటల్నైనా ఇలాంటి పని మాత్రం నేను అసలు ఎప్పుడు చేయను సార్. నా వరకు నా ఆర్ట్ అనేది నాకు ధర్మం ఇంకా కర్మ సార్. నా ధర్మంతో నేను ఇలా మాత్రం చేయను సార్. రేప్ని యాక్సెప్ట్ చేసిన వాడు మర్డర్ని ఎందుకు యాక్సెప్ట్ చేయడు? సానియా మర్డర్తో ఇతనికి ఏ లింకు ఉన్నట్టు తెలియడం లేదు. సార్ సానియానే కాదు, ఎవరి మర్డర్కి లింక్ ఏమీ దొరకట్లేదు సార్. కనీసం రేప్ కేసు ఛార్జ్ షీట్ అయినా ఫైల్ చేయండి. మర్డర్ కేసు విషయం సాల్వ్ అయిన తర్వాత సానియా మర్డరే దీన్ని దాచిపెట్టేలా చేస్తుంది. ఆ స్పాట్ని వెంటనే ట్రేస్ చేయాలి. సార్ మర్డర్ జరిగిన ప్లేస్ నుంచి మనం 10 కిలోమీటర్ల వరకు అంతా బాగా వెతికాం, కానీ ఏమీ దొరకలేదు. ఏం దొరకకుండా ఎలా ఉంటుంది? శవం దొరకడానికి ముందు దాన్ని ఎక్కడైనా ఉంచుండాలి కదా. సన్నీకి బెయిల్ దొరికింది. ఏంటి? ఇంత పెద్ద కేసులో తనకి బెయిల్ ఎలా దొరికింది? మన దగ్గర ఎవిడెన్స్ ఏముంది ఇవ్వడానికి? కనీసం ఆ రేప్ వీడియో కూడా దొరకలేదు. సో బెయిల్ వస్తుందిగా. ఇలాంటి కేసు కోర్టుకు వెళ్ళగానే రంగులు మారిపోతాయి. దీన్ని తలుచుకుంటే చాలా బాధగా ఉంది సార్. మనం ఎంతో కష్టపడి కిల్లర్ని పట్టుకుంటున్నాం. ఎవిడెన్స్ ప్రాపర్గా లేకపోతే ఇలా బెయిల్ ఇచ్చేస్తారా సార్? మనం ఓ పని చేద్దాం, ఇంకొందరు విక్టిమ్స్ని పట్టుకుందాం. వాళ్ళని బాగా ఎంక్వైరీ చేద్దాం. వాళ్ళలో ఎవరైనా మీడియా ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉంటే. మీడియా ఇంటర్వ్యూనా? ఈ విషయం మీడియాలో ప్రసారం అయితే మీడియా వాళ్ళు పబ్లిక్ ప్రెషర్ ఇస్తారు. ఆ ప్రెషర్తో మనం మళ్ళీ అరెస్ట్ చేయొచ్చు. అప్పుడు ఖచ్చితంగా బెయిల్ దొరకదు. పాండమిక్ తర్వాత భోపాల్లో చాలా సెన్సేషనల్ కేస్. సిటీలోనే చాలా గొప్ప టాటూ ఆర్టిస్ట్ సన్నీ సిన్హా టాటూలు వేయడంతో పాటు అమ్మాయిల్ని బలాత్కారం కూడా చేస్తున్నాడు. మీడియాలో ఈ వార్త రావడంతో ఎంతో మంది ముందుకొచ్చారు. ప్రస్తుతానికి మొత్తం అతని మీద 40 కన్నా ఎక్కువ రేప్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో పోలీసులకు నిద్ర లేకుండా పోయింది. ఇలాంటి భయంకరమైన సంఘటనలు వెలుగులోకి రావడంతో సాధారణ ప్రజల నుంచి ధనవంతులైన సెలబ్రిటీస్ వరకు ఆందోళనలు చేపట్టారు. ఉదాహరణకి సానియా మర్డర్ కేసు. ఈ ఒక్క కేసు ఆధారంగా ఇన్ని కేసులు ఇప్పుడు బయటకు వచ్చాయి. అవి ఇప్పటికీ పోలీస్ ఫైల్లో అన్సాల్వ్డ్గానే ఉన్నాయి. ఇంతకీ ఆ నేరస్తుడు ఎవరు? ఇన్ని నెలలైనా కూడా పోలీసులకి దొరకకుండా తప్పించుకుంటున్న ఆ వ్యక్తి ఎవరు? సూరజ్, ఈ హర్జీపురా దగ్గర మనకు దొరికిన 4 బాడీస్, అవి దొరికిన చుట్టుపక్కల ప్రదేశాలని సర్చ్ చేసాం. మనకేమీ దొరకలేదు. అలాగే సానియా శవం దొరికిన చుట్టుపక్కల ప్రదేశాలు కూడా మనం వెతికాం, అక్కడ ఏమీ దొరకలేదు. ఓ పని చేయండి, ఈ 2 ప్లేసెస్ మధ్య ఎన్ని ప్లేసెస్ ఉన్నాయో మొత్తం అన్నిటినీ తరోగా చెక్ చేయండి. అక్కడ ఏ ఒక్క ఏరియా కూడా మిస్ అవ్వకూడదు. అంటే మీ అభిప్రాయంలో ఆ 4 మర్డర్స్కి సానియా మర్డర్కి లింక్ ఉందంటారా? సన్నీ ఈ మర్డర్స్ చేస్తుండకపోవచ్చు, కానీ మర్డర్స్ గురైంది తన క్లయింట్స్. నాకు తెలిసి సన్నీ మీద ఎవరో ఒకరి దృష్టి ఖచ్చితంగా ఉంటుంది. ఓ పని చేయి, సన్నీ షాప్ దగ్గర ఎన్ని సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయో అన్నిటి ఫుటేజెస్ కలెక్ట్ చేసి తీసుకురండి. ఓకే సార్. ఖురానా దగ్గర నాకు నిర్జన ప్రదేశం ఒకటి దొరికింది సార్. అక్కడ 2 క్రైమ్స్ జరిగాయి. ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని రెస్టారెంట్స్కి వెళ్ళి ఎంక్వైరీ చేయండి. 25 జనవరి నుంచి ఇప్పటివరకు ఎంతమంది కస్టమర్స్ అక్కడికి వచ్చారో వాళ్ళందరి లిస్టు నాకు కావాలి. సార్ ఇక్కడికి దగ్గరలో దేవాస్ టోల్ ప్లాజా ఉంది. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ తీసుకుంటాను. ఈ ప్లేస్ ఇంకా సానియా బాడీ దొరికిన ప్లేస్కి మధ్య ఈ దివాస్ టోల్ ప్లాజా ఉంది. సార్ దీన్ని చూడండి, రక్తం అంటుకునుంది సార్. కొంచెమే ఉంది, అయినా డిఎన్ఏ టెస్ట్కి పంపిస్తాను సార్. సానియాతో మ్యాచ్ అవుతుందేమో. ఫోరెన్సిక్ వాళ్ళకి చెప్పండి ఈ ఫ్యాక్టరీలో ఎక్కడెక్కడ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయో అన్ని కలెక్ట్ చేయమని. అలాగే మన సస్పెక్ట్స్ లిస్ట్లో ఉన్నవాళ్ళు అది ఆబిద్, సన్నీ, సాహిల్, అలాగే ఆకాష్
అందరిది మ్యాచెస్ చూడమను. ఓకే సార్. సార్ 3 డేస్లో 15,000 కార్డ్స్ స్కాన్ అయ్యాయి. ఇందులో అపరాధి కనిపిస్తుంది. వెరీ గుడ్ జాబ్. ఈ రెస్టారెంట్ పేమెంట్స్లో నీ పేరుంది. నూడిల్స్ తీసుకున్నావు కదా? ఈ సీసీటీవీ ఫుటేజ్లో నువ్వే కనిపిస్తున్నావు టోల్ క్రాస్ చేస్తూ. బాడీని దాచడానికి వెళ్ళావా? కానీ దీనివల్ల ఏం ప్రూవ్ అవుతుంది సార్? ఇంకా ఎవిడెన్స్ కావాలా? ఆ క్రైమ్ లొకేషన్, నువ్వు ఆ అమ్మాయిల్ని దాచుంచిన చోటు, అక్కడ మాకు నీ ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. చూడు, నువ్వు చేసిన నేరం ఒప్పుకుంటే నీకే మంచిది. సరే సార్, ఇంకా డ్రామాలొద్దు, మొత్తం చెప్పేస్తాను. నేనే అన్ని మర్డర్స్ చేశాను. ఎందుకంటే అమ్మాయిలు అది ఇది అని చెప్పారు. వీడియో ఇచ్చేసాయి, వీడియో డిలీట్ చేయి, పోలీసులకు చెప్తాను, ఆమెకి చెప్తాను అని, మీడియాకి చెప్తాను అని, ఏది పడితే అది బ్లా 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 అని నేను పిచ్చోడ్ అయిపోయాను సార్. మీరే చెప్పండి నేనేం చేయాలో? సైలెంట్గా ఉన్నవాళ్ళు ఇంకా బతికే ఉన్నారు సార్. సార్ దీన్ని రేపంటారా? ఇంకో విషయం, నువ్వు సానియా బాడీ నుంచి హెడ్ని ఎందుకు తీసేశావు? తనని కిడ్నాప్ చేసి 3 రోజులు దాచుంచి తర్వాత ఎందుకు చంపేశావు? తనతో నాకు మంచి ఫీల్ ఉంది సార్. నేను మీకు ముందే చెప్పాను కదా, 3 రోజులు కిడ్నాప్ చేసి పెట్టుకున్నాను, కొంచెం హింసించాను, నాకు కూడా బాధేసింది. నేను తనకి చెప్పాను సార్, చూడు సైలెంట్గా ఉండవు, ప్లీజ్ ప్లీజ్ సానియా, సైలెంట్గా ఉండవు, సైలెంట్గా ఉండవు, సైలెంట్గా ఉండవు, నోర్మోయ్ నోర్మోయ్ నోర్మోయ్, నోరు మొయ్యమంటే ముయ్యాలి, ఆపేసాయి. కానీ సార్ తన నా మాట అస్సలు వినలేదు, అందుకే తన తలని తీసేస్తాను. సార్ సార్ లే లే లే, నిన్ను జీవితాంతం చెప్పకూడదు తినిపిస్తాను. సార్ చామ్ ఫేస్ మీద కొట్టుకొని. ఏంటి సార్, ఫేస్లో చామ్ పోతుంది సార్. మర్డర్, కిడ్నాపింగ్, బ్లాక్మెయిల్, రేప్, ఇల్లీగల్ ఎక్స్టార్షన్, అబార్ట్మెంట్ అండ్ సూసైడ్ కేసులో సన్నీకి కోర్టు తగిన శిక్ష విధించింది. వాడికి తగ్గ శిక్ష పడాల్సిందే సార్. రేణు ఇంకా సాక్షి దానికోసం హైకోర్టులో కేసు పెట్టారు. సానియా చేసింది ఒకే ఒక తప్పు, తన మనసులో మాటని, తన వీక్నెస్ని ఒక పరాయి మనిషితో షేర్ చేసుకోవడం. మిగిలిన విక్టిమ్స్ కూడా అలాంటి తప్పులే చేశారు. క్రిమినల్స్ ఎప్పుడూ అలాగే ఉంటారు. కాకపోతే విక్టిమ్స్ కాస్త జాగ్రత్తగా, హెచ్చరికతో ఉండాలి. అప్పుడే క్రైమ్కి గురి కాకుండా ఉండగలరు.